శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే మనం ఎప్పుడైతే ఆరోగ్య సమస్యలతోనూ ఇబ్బంది పడుతూ మనల్ని ఈ క్షణంలో ఈ బాధ నుంచి ఎవరైనా బయటపడేస్తే వాళ్ళే మనకు భగవంతుడితో సమానం ప్రార్థిస్తుంటామో, అలాంటి సమయంలోనే మనల్ని ఆ కష్టం నుంచి బయటపడేసే వాళ్ళే వైద్యులు. అందుకనే వారిని మనం నారాయణుడుగాను, సాక్షాత్ భగవత్ స్వరూపంగాను చూస్తున్నాం. అయితే మనం ఏ విధంగా భగవంతునిగా వాళ్ళని చూస్తున్నామో, వైద్యులు కూడా మనల్ని ఆ విధంగానే చూస్తున్నారా, లేదంటే ఏటీఎం మిషన్లా చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు? ఒకప్పుడు కాలంలో వైద్యం అంటే అదొక సేవగాను, వైద్యం అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగాను, ఒక బాధ్యతగాను అందరూ భావించేవాళ్ళు. ఇప్పుడు వైద్యం అంటే అది మనం బ్రతకడానికి ఒక బ్రతుకు తెరువుగాను, లేదు 10 మందిని భయపెట్టి ఆ విధంగా దాన్ని వారి యొక్క స్థితుల్ని పెంచుకునే విధంగాను ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో మనకి వైద్యం ఎవరైతే చేసేవాళ్ళో వాళ్ళు స్వతహాగా నిత్య అనుష్ఠానం చేస్తూ, సాధన చేస్తూ, ధ్యానం చేస్తూ పరమ దీక్షలో ఉండేవారు. వారు చేస్తున్నటువంటి అనుష్ఠానాలను చూసి, వారు చేసినటువంటి దీక్షను చూసి, వారు చేస్తున్నటువంటి ఉపాసనలు చూస్తే అందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళేవారు, వారు చెప్పే మంచి విషయాలు వినడానికి. అప్పుడు వారికి ఉన్నటువంటి ఏదైనా అనారోగ్య సమస్య గురించి చెప్తే అప్పుడు వాళ్ళు వారికి దైవం ప్రసాదించినటువంటి ఆ వనమూలికల్ని వాళ్ళకి సూచించి ఆ విధమైన మందులను వాళ్ళకి చెప్పేవారు. ఈ విధమైనటువంటి వైద్య విధానం ఉండేది. అది రాను రాను అలోపతి వైద్య విధానం మనకి ఎప్పుడైతే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, మనకి ఏ కష్టం నష్టం లేకుండా సింపుల్గా మాత్రలు మింగేయాలని మనం ఎప్పుడైతే ప్రయత్నాలు మొదలుపెట్టామో, మనం ఎప్పుడైతే కంఫర్ట్స్ని చూసుకుంటూ మొదలు పెడతామో అదే అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. మనం ఏమాత్రం కష్టపడకుండా మన శరీరాన్ని వాళ్ళకి అప్పగించేస్తే చాలు, వాళ్ళే మనకు అన్ని నయం చేసి పంపించాలనుకుంటే ఈ విధంగానే మనం ఏటీఎం మిషన్లు కానీ తయారవుతాం వారందరికీ కూడా. అలాంటి మనకి ఋషి విధానంలోను, సాంప్రదాయ విధానంలోను సనాతన ధర్మం ఇచ్చినటువంటి వైద్య విధానాన్ని ఇప్పుడున్నటువంటి వారు అందరికీ అందిస్తూ దాదాపుగా 1000కి పైగా క్లాసులు మన శ్రీ సన్నిధి యూట్యూబ్ ఛానల్లో చెప్పారు వాళ్ళు. వారు చెప్పినటువంటి ఆ క్లాసుల్లో ఎన్నో రకాల వనమూలికల గురించి, ఎన్నో రకాల ఔషధాల గురించి, మన గృహంలో దొరికే ఆయుర్వేద చిట్కాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇది కాదు అని కాదు, అన్నీ కూడా వారు అందించారు. ఇవన్నీ అందించే అవసరం వారికి లేదు. కనీసం వారికి ఉన్నటువంటి అవగాహనతో ఈ వీడియోలు చూసిన తర్వాత ముందుగా వాళ్ళు ప్రాథమికంగా వారు చేసుకోవాల్సింది చేసుకుని వారి వల్ల కానప్పుడు మాత్రం మనం సంప్రదిస్తారులే అని వారు చేసినటువంటి ఉన్నత ఆలోచనతోనే ఇన్ని రకాల క్లాసెస్ వారు చెప్పడం జరిగింది. వారు నేర్చుకున్నటువంటి వైద్యాన్ని మరింతగా భవిష్యత్ తరాలకు అందించాలని ఈ రోజున జహీరాబాద్లో హెర్బా వ్యాలీని స్థాపించి అక్కడ ఎన్నో తరగతులు ప్రారంభించబోతున్నారు. ఎవరైతే ఆయుర్వేదం నేర్చుకుందామని ఉత్సాహంతో ఉంటారో, ఆయుర్వేదాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తారో, ఆయుర్వేదాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తారో వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి భూపతిరాజు ఆంజనేయ రాజు గారు ఈరోజు వారి యొక్క విలువైన సమయాన్ని మనకి కేటాయించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. ఇప్పుడు ఒక 60-70 సంవత్సరాల వయసున్న ఒక ఆయన మీ దగ్గరికి వచ్చారు. రాజుగారు మీకు ఎంత కావాలని అంత తీసుకోండి, అంటే ఎన్ని లక్షలు అడుగుతారా ఇంకా ఎక్కువ అడుగుతారా అడగండి మీ ఇష్టం, నన్ను మళ్ళీ ఒక 20 ఏళ్ల కుర్రోళ్ళలాగా లేదా 30 ఏళ్ళ కుర్రోళ్ళలాగా తయారు చేయండి అంటారు. అవునండి. మీరు చేయగలుగుతారు? అలాగా అందరినీ చేయలేం, కానీ అటువంటి మందులు ఉన్నాయండి, చేయొచ్చు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కుర్రోడు కాకపోయినా అట్లీస్ట్ ఒక 70 ఏళ్ళు వస్తే 70, 65, 60కి తీసుకురావడం అనేది సాధ్యమేనండి, తీసుకురావచ్చు. ఎందుకంటే మీరు అడిగిన ఇమ్యూనిటీ మెడిసిన్స్ ఏ అయితే ఉన్నాయో అది అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయండి. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఓపిక తక్కువ అండి. అక్కడ పథ్యం అనేది చాలా ఎక్కువ ఉంది. ఏదైతే పథ్యం అంటే నాన్ డైటిక్స్ అంటాం, ఏది తినకూడదో అది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే జీవన విధానం కూడా చాలా కఠోరంగా ఉంది. ఎలాగా అంటే నేల మీదే పడుకోవాలి చాప వేసుకుని, ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగుల్లో ఎక్కడ ఉండకూడదు, ఒక గుడిసెలో ఉండాలి. అది కూడా సహజంగా తయారు చేసిన గుడిసె, చెట్లు ఆకులు ఇలాంటి వాటితో తయారు చేసిన గుడిసెలో ఉండాలండి. కుటీ ప్రవేశం అంటారు అది. ఆ కుటీ ప్రవేశం చేసిన తర్వాత వాళ్ళకు ఒక మెడిసిన్ ఇస్తామండి, 3 days ఇస్తాం.
ఈ 3 రోజుల్లో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తిన్న ఉప్పు అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకొక 3 రోజులు ఇంకొక మందు ఇస్తామండి. అప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తిన్న పులుపు అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇలా శరీర శుద్ధి అయ్యిందో సర్వ అవయవాలు, నిజం చెప్పాలంటే ఈ విధమైన శుద్ధి చేస్తేనే ఇంతలా ఉన్న వాళ్ళు కూడా నిమ్మలంగా తగ్గిపోతారు. ఈజీగా చేయొచ్చు ఒబిసిటీ అనే దాని మీద. ఇది ఒకటి సరిపోతుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడైతే మీ బాడీలో ఉప్పు అనేది బయటకు వెళ్ళిపోయిందో, ఉప్పు అనేదే మీ శరీరంలో నీటిని పట్టుకుని ఆపుతుందండి. అలాగే పూర్తిగా ఉప్పు అయిపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది కదా, మినరల్ తగ్గిపోతాయి కదా, డయేరియా వస్తుంది కదా, డిహైడ్రేషన్ వస్తుంది కదా అని అనొచ్చు. రాదండి. ఏ మూలికనైతే మనం ఇస్తున్నామో ఈ మూలిక ఆ ఉప్పు లేని దాన్ని తగ్గించి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మూలిక అనేది మీ శరీరాన్ని కాపాడుతుంది. అప్పుడు మనం ఇచ్చింది ఏమవుతుందంటే మొత్తం టోటల్ బాడీ ఎంటీ అయిపోయింది కదా, ప్రతి అణువుకి ఆ మూలిక అనేది చేరటం, దాంట్లో ఉన్న అద్భుతమైన శక్తి అనేది మనిషికి అందడం జరుగుతుందండి. ఇప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెస్తాడు. సంజీవని మూలిక అనేది లక్ష్మణుని మోక్ష నుంచి లేపటానికి తెస్తాడు. ఆ టైంలో రాక్షసులందరినీ సుగ్రీవుడు అంటాడు, మొత్తం అందరినీ కూడా దూరంగా లాగేయండి, లేకపోతే ఆ మూలిక ప్రభావానికి వీళ్ళందరూ బతికేస్తారు మనం. అంటే నిజంగా అది పుక్కిట పురాణాల్లో ఉండొచ్చు, కానీ అటువంటి అద్భుతమైన మూలికలు వాళ్ళకి ఉన్నాయండి. ఎంత విచిత్రం అంటే ఆ మూలికకి మీరు ఎవరి కోసం తీస్తున్నారు, ఏ వ్యాధికి తీస్తున్నారు అనేది కూడా ఆ మూలికకి తెలుసండి. అతనికి ఆ అర్హత లేదనుకోండి, ఆ మూలిక తినే అర్హత, అతనికి ఆ వ్యాధి తగ్గే లక్షణం లేదనుకోండి, ఆ మూలిక దొరకదు. అది నా నమ్మకం. ఇది అందరూ నమ్మినా నమ్మకపోయినా కూడా నేను ప్రాక్టికల్గా చూసిందేనండి. ఎందుకంటే ఒక అద్భుతమైన మూలిక ఇది. ఈ మూలికకి క్యాన్సర్ కూడా తగ్గుతుందని ఉంది. క్యాన్సర్ అంటే తగ్గని వ్యాధి ఏది లేదని రాశారు అందులో. అది క్యాన్సర్ మీద కూడా పనిచేయచ్చు అని దాన్ని ఆ ముహూర్తానికి తీసి దాన్ని వేరు కలెక్ట్ చేసి నూరటం జరిగిందండి. అది నూరి కొలిది దూదిలేక పెరిగిపోతుంది తప్ప పౌడర్ అట్లా. అప్పుడు మనుషులు కూడా నా దగ్గర ఒక 20 జోడీలు ఉండేవారు. 40 మంది ఎప్పుడు పనిచేసేవారు. అందులో బలమైన వాళ్ళు కూడా ఉండేవారు. వాళ్ళకి మీకు ఏం కావాల్సి అది ఇస్తాను, బాగా తినండి మీరు, మీకు ఏమి ఇబ్బంది లేదు, నైట్ కూడా పనిచేయాలి అని నూరిస్తే 4 జోడీలు అంటే దగ్గర ఒక 4 నుంచి 8 డ్యూటీ మారుతా నూరిస్తే అండి ఓన్లీ 40 గ్రామ్స్ వచ్చిందండి. ఆ 40 గ్రాములు జాగ్రత్తగా ఒక గాజు సీసాలో వేసి దాచాను. ఎప్పుడైనా ఎవరైనా వస్తే ప్రయోగం చేద్దాం, ఇది ఇద్దామని అనుకుంటే అనుకోకుండా ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. వస్తే ఆయనకి ఇద్దామని చూస్తే ఆ డబ్బా దొరకలేదు. ఎంత ప్రయత్నించినా అక్కడ పనిచేసి 10 మంది చూశారు, నేను చూశాను, దొరకలేదు. సరే అయిపోయింది. సరేలే ఆయనకి అదృష్టం లేదనుకున్నాం, ఊరుకున్నాం, అయిపోయింది. కొన్నాళ్ళకి ఆయన పోయారు. మనకు తెలిసిన వాళ్ళే పోయారు. పలానా ఆయన నువ్వు మందిద్దాం అనుకున్నాం కదా, అప్పుడు దొరకలేదు కదా, అప్పుడు దొరికిందండి అది. ఇలాగా అనేక జరిగినాయండి. అందుకు నేను 100% నమ్ముతాను. ఎందుకు అంటే యోగులు, ఋషులు, సిద్ధులు రాసిన పుస్తకాలండి. వాళ్ళు ఏదైతే వాళ్ళ జ్ఞాన నేత్రంతో ఒక అతీతమైన శక్తితోటి వాళ్ళ సూక్ష్మ శరీరం అనండి, ఇంకో శరీరం అనండి, ప్లాస్మా శరీరం అనండి, ఈ శరీరం నుంచి ఆ శరీరం విడిపోయి అనేక లోకాలు తిరిగి రావడం వల్ల కానీ, ఆ వృక్షంలోకి ఆ ప్లాంట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న శక్తిని తెలుసుకోవడం వల్ల కానీ వాళ్ళు రాసిన గ్రంథాలన్నీ నా భావన. అందుకేంటంటే నేను 100% ఆ మహానుభావులు, ఆ గొప్పవాళ్ళు అప్పచెప్పిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అక్కడ ఇది జరుగుతుందా లేదా అనే సందేహం లేకుండా వాళ్ళు రాశారు అంటే ఇది డెఫినెట్, ఇంకా ఇందులో తిరుగులేదనే భావంతో నేను మందులు తయారు చేయడం జరుగుతూ ఉంటుందండి. అలా చేయడం వల్లే మనం ఇచ్చినవన్నీ పనిచేస్తాయి. అలాగే ఇమ్యూనిటీకి ఒక దోలగొండి కానీ, ఒక శిలాజిత్ కానీ, అనేక రకాల మాత్రలు వచ్చేసినాయండి కరోనా తర్వాత. విపరీతంగా వాడుతున్నారు అందరూ కూడా. నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అప్పట్లో ఈ దోలగొండి కానీ, శతావరి కానీ, శిలాజిత్ కానీ వీటి గురించి ఎవరికి తెలిసేది కాదు. మనం మాను పసుపు అని అంటామండి, నార్త్ ఈస్ట్లో దొరుకుతుంది. అంటే ఆ చెట్టే పచ్చగా పెరుగుతుంది, పసుపచ్చగా ఉంటుంది. దాని పౌడరు జ్వరాల మీద, ఆటో ఇమ్యూన్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఇవాళ మీరు ఏ గూగుల్లో కొట్టినా కూడా అనేక దేశాలు ఆ మాను పసుపు అంటే పడి చచ్చిపోతున్నాయి. దానికి ఏదో పేరు కూడా ఉంది, నాకు తెలియదు. అలాగా ఈ వ్యాధులు తగ్గించి ఇమ్యూనిటీ పెంచే మూలికల మీద అద్భుతమైన రీసెర్చ్ జరుగుతుందండి. గుజరాత్లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టింది. ఎప్పుడండి? కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత. నేను అనేక వీడియోల్లో ఈ విషయం చెప్పాను. ఎందుకు అంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఈ జ్ఞానం కొంతైనా తెలవాలని చెప్తూ ఉంటానండి. భారతదేశంలో కరోనా వస్తే కనీసం ఒక 70 కోట్లు 100 కోట్లు చచ్చిపోతారు. వీళ్ళు నీట్గా ఉండరు, వీళ్ళు హైజీనిక్గా ఉండటం తెలియదు, వీళ్ళకి తినడం తెలియదు, తాగటం తెలియదు అని ప్రపంచం అంతా అనుకుంది.
కానీ భారతదేశంలో అతి తక్కువ మరణాలు, అతి తక్కువ కేసులు వచ్చింది భారతదేశం. కానీ జనాలు ఏం చేస్తారంటే ఏదో ఇటలీలో 6 కోట్లు 3 కోట్లు ఉండి అందులో 2 లక్షలు చచ్చిపోతే, ఇక్కడ 4 లక్షలు చచ్చిపోతే ఇటలీ కంటే ఎక్కువ చచ్చిపోయారు, ఇంగ్లాండ్ కంటే ఎక్కువ చచ్చిపోయారు, అమెరికా కంటే ఎక్కువ చచ్చిపోయారు, అంతే తప్ప అమెరికా పాపులేషన్ ఎంత, ఇండియా పాపులేషన్ ఎంత, పర్సంటేజ్ చూసుకుంటే నథింగ్. వాళ్ళకి అర్థం అలా, వీళ్ళకి ఏమీ తెలియదు అనుకున్నాం, వీళ్ళేమో శుభ్రంగా ఉండరు అనుకున్నాం. అలాంటిది అక్కడ కరోనా ఏం చేయలేకపోయింది, మనకే ఇబ్బంది పెట్టింది. ఇక్కడ ఉన్నది ఏంటి, వాళ్ళు తినే ఆహారం ఏంటి, వాళ్ళ జీవనోధానం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం వెంటనే ఇక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో పెద్ద ల్యాబ్ పెట్టారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళే గొప్పవాళ్ళు, వ్యాక్సిన్ మన వాళ్ళే తయారు చేశారు కదండి, ప్రపంచం అంతా ఇచ్చారు, అనేక మంది అనేక దేశాలకి ఫ్రీగా కూడా ఇచ్చారు. ఈ ఇమ్యూనిటీ అనేది మన ఆహారంలోనే ఉండేదండి. పూర్వకాలం దంపుడు బియ్యం తినేవాళ్ళం, అవి పోటేస్తే పై తక్కువడిపోయి ఎర్రగా ఉండే బియ్యం, బ్రౌన్ కలర్లో ఉండే, అవి తినేవాళ్ళు. అందులో మానవ శరీరానికి కావాల్సిన అన్ని రకాలు ఉంటాయని చెప్పేవారు. అంత క్రితం కొర్రలు, గంట్లు, సోళ్ళు, సామలని, రాగులని ఇవి తినేవారండి. పంట అంటే వర్షాధారానికి పండేసి ఏ అయితే విత్తనాలు ఉన్నాయో వాటిని వాడుకునేవారండి. అంటే ఈ ఆనకట్టలు కట్టడం కానీ లేకపోతే ఇరిగేషన్ సిస్టమ్ మనకి ఉండటానికి చాలా పూర్వం నుంచే ఉందండి, వందల వేల సంవత్సరాల నుంచే ఉంది. నేను హంపి వెళ్తే అక్కడ ఆక్విడక్ట్లు చూసి ఆశ్చర్యపోయా. అంటే కింద నుంచి ఒక కాలు వెళ్తాం, పైనుంచి ఒక కాలు వెళ్తాం. ఆ పైనుంచి వెళ్ళేది ఏంటంటే ఒక సింగిల్ స్టోన్ని అక్కడ పెట్టి దానికి ఒక కాలువ కింద చెక్కి అందులోంచి నీళ్లు పంపారు. ఎప్పుడైనా కృష్ణదేవరాయల టైంలో కట్టిన ఆ కాలువలో ఇవాళకి కూడా పొలాలకు నీళ్లు పారుతున్నాయండి. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ చూడండి. ఆ లెవెల్ కట్టడం అంటే ఇవాళ అనేక రకాల మిషన్లు పట్టుకొచ్చి లెవెల్ కడుతున్నారు. మరి వాళ్ళు ఎలా కట్టారండి? ఆ వాటర్ అలా పారాలి అంటే కిలోమీటర్ల లెక్క, 20-30 కిలోమీటర్ల లెక్క ఆ వాటర్ వెళ్ళాలి అంటే ఏ విధంగా వాళ్ళు ఆ లెవెల్ని కట్టగలిగారు వాళ్ళు. మనం అంటే వాళ్ళు ఎన్నో మిషన్లు వచ్చినాయి కాబట్టి మనం ఊరికే ఆ దాంట్లో చూసి లెవెల్ కట్టేస్తాం. వాళ్ళకి అన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన కాలువలు కానీ ఆక్విడక్ట్లు కానీ ఆ రాళ్ళు అండి, పెద్ద రాయి ఉందండి, ఒక 15 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు, దాని మధ్యలో ఒక తొర కింద చేసేసి దాన్ని 2 గట్ల మీద పాడేశారు. అంతే, కింద నుంచి ఇలా పారుతుంది, పైనుంచి ఇలా పారుతుంది. ఇవాళ ఆక్విడక్ట్ అని మోడర్న్ సైన్స్లో మనం అనుకుంటామండి. ఎవరు ఇవాళ మోడర్న్ సైన్స్ వాళ్ళు తెలివైన వాళ్ళు, పూర్వీకులకి ఏమీ తెలియదండి. మన నైజాం నవాబులు ఉన్నారండి, లేకపోతే పూర్వకాలం మన గోల్కొండ రాజులు ఉన్నారు. వీళ్ళు అప్పట్లోనే అనేక రకాల ఇరిగేషన్ సిస్టాన్ని చేశారు. అక్కడ ఎవళ్ళనేది కాదు, ఇరిగేషన్ సిస్టమ్ ఎవరు తయారు చేశారు అనేది కాదండి, ఎవరు చేసినా కూడా అప్పట్లో ప్లానింగ్ ఉండేది. ఒక చెరువు నుంచి ఒక చెరువుకి, ఒక చెరువు నుంచి ఒక చెరువుకి, అది నిండిపోతే దీంట్లోకి, ఇది నిండితే దాంట్లోకి, ఈ చెరువుకి మళ్ళీ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, ఆ కెనాల్ ద్వారా ఒక 100-200 ఎకరం పండించడం. ఇలాగా ఈ ఇరిగేషన్ సిస్టమ్ అనేది కూడా పూర్వం నుంచి ఉందండి. ఇలాగ మన జీవన విధానంలోనే ఏ విధంగా బతకాలి, ఏ విధమైన ఆహారం తినాలి, శక్తివంతంగా ఎలా ఉండాలి. ఇప్పుడు పాలు తాగొద్దని చాలామంది అంటున్నారు. మాకు చిన్నప్పటి నుంచి కూడా పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు ఇచ్చి పడుకోమని, 5 గంటలకే భోజనం అయిపోయేది. మాకు అలా 5ంటికే భోజనం చేసేవాళ్ళం అండి. 7:30కే నిద్రపోయేవాళ్ళం. 7:30కి మా ఊళ్ళో దొంగలు పడిన ఇన్సిడెంట్లు బోల్డ్ ఉన్నాయండి. 7ంటికి 7:30కి. ఇవాళ 12ంటికి కూడా పడుకోవట్లేదు, అందరూ సీరియల్ చూస్తా, ఇవి చూస్తా, టీవీలు మోగుతాను, అందరూ మెలుకుగానే అంటున్నారు, పొద్దున్న 9ంటికి లేస్తున్నారు. అంటే దీనివల్ల ఏమైందంటేనండి, మానవ జీవన విధానం అనేది పూర్తిగా మారిపోయిందండి. మారిపోవటం వల్ల ఇవాళ అనేక వ్యాధులు, 1-2 కాదు, ఎన్నో వ్యాధులు, విచిత్రమైన వ్యాధులు, ప్రతిదానికి లొంగిపోవడం. మనిషి ఎందుకు లొంగిపోతున్నాడంటే మీరు అడిగినట్టు ఇమ్యూనిటీ లేకపోవడం. ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన అద్భుతమైన మెడిసిన్స్ అనేక ఉన్నాయండి. ఇమ్యూనిటీ కాడి నుంచి తీసుకుని కాయకల్ప దాకా, అంటే యాంటీ ఏజింగ్ దాకా ఆయుర్వేదం అనేది చేయగలదండి. అంటే గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అనేక రకాల మందులు కానీ, అనేక రకాల హెల్త్ టిప్స్, మూలికలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉంటున్నాయండి, అందరూ కూడా రాసుకుంటున్నారు, పాటిస్తున్నారు. దాని తగ్గట్టుగా వాళ్ళు కొన్ని తెలియకపోతే మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే మందులు మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి మేము? మాకు ఆల్రెడీ బయట ఆయుర్వేదం షాపుల్లో అన్నీ దొరుకుతున్నాయి కదా. అవునండి. కంపెనీలు మాకు ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి, ఆయుర్వేద కంపెనీలు ఉన్నాయి, ఫేమస్ కంపెనీలు కూడా ఉన్నాయి. మరి అక్కడ మాకు మంచిగా దొరుకుతున్నప్పుడు ఆ మందులు మేము వేసుకుంటే సరిపోతుంది కదా, డైరెక్ట్ అవే తీసుకుని మేము వేసేసుకుంటే అయిపోతుంది కదా, మీ దగ్గర రావడం వల్ల ఏంటి మాకు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. నా దగ్గర రావడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ మూలిక తీయటానికి కూడా ఒక ముహూర్తం ఉంటుందండి, ఒక శుభతిథి, నక్షత్రం, ఇవన్నీ ఉంటాయండి. అలాగే మూలికల్లో 100కి 90 మూలికల్ని శుద్ధి చేసి మాత్రమే మెడిసిన్ తయారు చేయాలి.
సపోజ్ త్రిఫలా ఉందండి, త్రిఫలాలో పై తొక్కన మట్టికే వాడుకోవాలి. ఉసిరికాయ తొక్క, కరక్కాయ తొక్క, తాణికాయ తొక్క. ఆ ఉసిరికాయ శుద్ధి చెక్కల, కరక్కాయ తాణికాయ తొక్కలు అనేది వేపించాలి. వేపించి బాగా బ్రౌన్ కలర్కి వస్తే అందులో ఉన్న గమ్ అనేది బ్రేక్ అయిపోయండి. మనం తీసుకున్నప్పుడు చక్కగా 100% పనిచేస్తుంది. ఇవన్నీ చేయాలంటే ఒక ఇండస్ట్రీ లేకపోతే కదండి. ఆయన కరక్కాయలు, ఉసిరికాయలు, తాణికాయలు పట్టుకొచ్చి ఒక మిషన్లో పోసేస్తే ఆ పర్సంటేజ్ ప్రకారం అది పౌడర్ అయిపోయి ప్యాకెట్లు అయిపోయి బయటకు వచ్చేస్తుంది. విత్తనం ఉంది అందులో, పై షెల్ కూడా ఉంది. ఆ విత్తనానికి పైన ఉన్న ఏదైతే తొడుగు ఉందో ఆ తొడుగు ఉంది, అది చాలా గట్టిగా ఉంటుంది. అవి కూడా పౌడర్ అయిపోయి వచ్చేస్తాయి. ఇక్కడ పై తొక్క డిఫరెంట్ ఉపయోగం ఒకటండి, ఆ లోపల పెచ్చు ఉపయోగం ఒకటి, దాని లోపల ఉన్న విత్తనం ఉపయోగం ఒకటి. మూడాటికి 3 ఉపయోగాలు. ఈ 3 కలిపి శుద్ధి చేయకుండా బల్క్లో తయారు చేసి పట్టుకొచ్చారనుకోండి, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అది పూర్తిగా పనిచేయదండి. అలాగే ఏదైనా ఒక మూలిక ఉందనుకోండి, శుద్ధి చేయడం అనేది, ఇప్పుడు అశ్వగంధ అని చెప్పుకుందాం మనం, ఓ అద్భుతం, అందరూ తినేస్తున్నారు వాళ్ళు. కానీ అశ్వగంధాలో కూడా టాక్సిన్స్ ఉంటాయండి, దాన్ని కూడా శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేసే పద్ధతిలో మీ వీడియోలోనే నేను మీ టీవీలోనే అనేక సార్లు చెప్పానండి. శిలాజిత్ ఉంది, శిలాజిత్ కూడా శుద్ధి చేయాలి. శిలాజిత్ శుద్ధి చాలా కష్టం అండి నిజం చెప్పాలంటే. దాన్ని ఒక పన్నీర్లో కలిపేసి ఎండబెట్టుకుని చూర్ణం చేసుకుని కలుపుకోవచ్చు. లేకపోతే త్రిఫలా కషాయం అండి, కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ ఏదైతే చెప్పానో, ఈ శుద్ధి చేసిన కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయతో చేసుకుంటే మంచిదండి. ఉసిరికాయ శుద్ధి చేయక్కర్లా, ఆ కషాయంలో తడిపి ఎండబెడితే అది శుద్ధి అవుతుందండి. నిజమైన శుద్ధి చేయాలి అంటే సమ్మర్లోనే అవుతుందండి. అది కూడా దగ్గర దగ్గర 70-80 రోజులు పడుతుంది. ఎలాగంటే ఈ కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ కానీ లేకపోతే వేడి నీళ్ళు కానీ పోసి అది పలచగా కలిపి ఒక ప్లేట్లో పోసి ఎండలో పెడితే పైన ఒక తొరకలాగా ఏర్పడుతుంది. ఆ తొరక దాన్ని తీసుకోవాలి, మళ్ళీ ఏర్పడుతుంది, మళ్ళీ తీయాలి. అలాగా తీసిన తొరకని మళ్ళీ నానబెట్టి మళ్ళీ తొరక తీయాలి. ఇలాగ 40 సార్లు తీయాలి. 40 సార్లు ఇలా చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీరు అర్థం చేసుకోండి, ఎంత శ్రమతో కూడి ఉన్నదో అర్థం చేసుకోండి. నేను అలా తీసి అంత శుద్ధి చేసి ఇవ్వట్లేదండి, కానీ ప్యూరిఫికేషన్ అంటూ చేస్తున్నాం కాబట్టి బాగా పనిచేస్తుంది. అలాగే మూలికలు పనిచేయడానికి కూడా టైం ఉంటుందండి. ఇప్పుడు తిప్పతీగ ఉంది, దాన్ని పచ్చిదే వాడమని ఆయుర్వేద శాస్త్రంలో రాశారు. తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఎండబెట్టి వాడుకోమన్నారు. ఆ తిప్పతీగ నుంచి తిప్ప సత్తు అని వస్తుందండి. అదేంటంటే మీరు తిప్పతీగని చితగొట్టేసి నీళ్ళలో వేసి పిసికెత్తే ఆ చెత్త అంతా తీసేస్తే అడుక్కు ఒక పిండి లాంటి పదార్థం ఏర్పడుతుంది. అది తీసుకుని మళ్ళీ తిప్పతీగ బదులు వాడుకోవచ్చు. అలాగే అనేక వాటి నుంచి సత్తు తీయటం అనే సిస్టమ్ కూడా ఉందండి. ఇప్పుడు మన కాసు అంటాం, అది అందరికీ తెలుసు, ఏది కిళ్ళిలో వేస్తారు, ఒక గంధం పొడుగు రంగులో ఉంటుంది. అది సండ్ర చెట్టు నుంచి వస్తుంది. సండ్ర చెట్టు సేవ నుంచి వస్తుంది, సండ్ర చెట్టు తాటి నుంచి వస్తుంది. అందులో మళ్ళీ తెల్ల సండ్ర, నల్ల సండ్ర, తెల్ల సండ్రది బాగా పనిచేస్తుంది. అది ఆ తాట తీసి మీరు పైపెచ్చి అంతా తీసేసి జాగ్రత్తగా ఎండిపోయింది, లోపల పచ్చి తీసి పొడుగు కొట్టుకుని మీరు నీళ్ళలో విసిగితే అడుక్కు తేరు. అది వాడారనుకోండి, ఆ ముహూర్తం ప్రకారం దాన్ని కలెక్ట్ చేసుకుని ఇది దగ్గర పెట్టుకుంటే ముహూర్తం లేనప్పుడు వాడుకున్నా కూడా దాంట్లో శక్తి ఉంటుందండి. అలాగే వాయువిడంగాలని ఉంటాయండి, అవి 2-3 సంవత్సరాల దాకా ఏమవుదు. తేనె కూడా వాడుకోవచ్చు, బెల్లం వాడుకోవచ్చు. ఇలా పాతదయ్య కొద్ది కొన్ని వాటిలో శక్తి పెరుగుతుంది. కొన్ని మూలికలు ఉన్నాయండి, చాలా మోస్ట్ ఆఫ్ ది హెర్బ్స్ అంటే 100కి 95-98 హెర్బల్ని మీరు పౌడర్ చేసిన తర్వాత 6 నెలల కంటే ఉండవండి. శక్తి అనేది క్షీణించిపోతే వెళ్ళిపోతుంది. సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అది తినటం వల్ల ప్రమాదం ఉండదు, కానీ పనిచేయదు. అందుకే ఆయుర్వేదం పనిచేయలేదంట. ఈ మూలిక ఎక్కడ తీస్తున్నారండి, ఎప్పుడు తీశారు? ఆ తీసినోడు ఈ హోల్సేల్ అతనికి ఎప్పుడు అమ్మాడు, అతను రిటైలర్కి ఎప్పుడు అమ్మాడు, అతని దగ్గర నుంచి వైద్యుడు ఎప్పుడు తెచ్చుకున్నాడు, ఈయన ఎప్పుడు తయారు చేశాడు, వీడు శుద్ధి చేశాడా లేదా, ఇన్ని రకాలైన ఫ్యాక్టర్స్ ఆ మందు పనిచేయటం మీద ఆధారపడి ఉంటుందండి. ఇవన్నీ ఫాలో అయ్యి సాధ్యమైనంత వరకు మన శిష్యులు అనేవాళ్ళు దేశంలో చాలా చోట్ల ఉన్నారండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అలాగే తోటి సహాధ్యాయులు అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ని నేను తీసుకోవడం, నా నాలెడ్జ్ని వాళ్ళు తీసుకోవడం, ఇలా షేర్ చేసుకోవడంలో ఉన్న స్నేహితులు ఉంటారు కదండి, వాళ్ళ ఏరియాలో దొరికే మూలికల్ని పలానా రోజున పలానా మంత్రం చదివి తీసుకుంటే మంచిది అని చెప్తాను నేను. వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు అది, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆయుర్వేదంలో ఉన్న శక్తి ఏంటనేది. ఈ మంత్రం ఏంటి అనేది మళ్ళీ ముస్లిమ్స్ కానీ ఇంకోళ్ళు కానీ పట్టించుకోరండి. వాళ్ళు కూడా ఆ మంత్రంతో ఆ సుముహూర్తానికి తీసి శుద్ధి చేసి నాకు పంపుతూ ఉంటారు, లేకపోతే రా మెటీరియల్ పంపిస్తే నేను శుద్ధి చేసుకుంటూ ఉంటాను. ఇలాగ మేము ఒకరికొకరు షేర్ చేసుకుంటా ఏదైతే శాస్త్రంలో రాసి ఉన్న సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మందు చేస్తాను. కాబట్టి నేను గొప్ప వైద్యుడిని కాకపోయినా
ఆ మందులో ఉన్న శక్తిని బట్టి అది పనిచేస్తుందండి. ఉమ్, అదే బల్క్ చేస్తున్నారు కంపెనీలో, ఎలా కుదురుతుందండి అది? వాళ్ళు ఇంత స్పెషల్గా ప్రతి మనిషిని పెట్టి ప్రతి మూలికని కడగాలి, ప్రతి మూలికని శుద్ధి చేయాలి, దీన్ని మందు చేయాలంటే ఉమ్, వాళ్ళు చేయలేరండి. కానీ అవి కూడా డెఫినెట్గా పనిచేస్తాయి, అసలు పనిచేయమని అనలేము. అలాగే భస్మాలతో తయారు చేసిన మందులు అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఆ భస్మాల్లో కూడా ఏమంటారంటే ఎంత లేటుగా అయితే అంటే వందల సంవత్సరాలు దాచిన భస్మాలు కూడా ఉంటాయండి కొంతమంది. ఆ పూర్వకాలం దొరికిన భస్మాలను మళ్ళీ చేసుకోవడం, లేకపోతే 5 ఏళ్ళ తర్వాత ఏ భస్మం కావాలో అది ఇప్పుడే ప్రిపేర్ చేసి ఉంచుకోవడం వల్ల ఈ నిల్వ ఉండటంలో ఆ పార్టికల్స్ ఇంకా చిన్న చిన్నవి అవుతాయండి. అదేవిధంగా నూరటంలో కూడా చాలా తేడా ఉంటుందండి. శుద్ధి చేయడంలో కానీ, మెడిసిన్ తయారు చేయడంలో కానీ, ఆ మంట పెట్టి సిస్టంలో కానీ, అది కూడా మేము పూర్తిగా ఫాలో అవ్వలేకపోతున్నాం. అది ఫాలో అయితే కనుక ఇంకా అనేక రకాల మెరకిల్స్ చేయొచ్చండి. ఎలాగా అంటే నిల్వ చేయడం కూడా స్టీల్ పాత్రలో, ఇనప పాత్రలో నిల్వ చేయాలి, ఎద్దు కొమ్ములో నిల్వ చేయాలి, ఆవు కొమ్ములో నిల్వ చేయాలి, చెక్క పాత్రలో నిల్వ చేయాలి, లేకపోతే ఎదురు బొంగులో, ఇప్పుడు ఎదురు బొంగులో నిల్వ చేయాలి. ఎదురు బొంగులో అదే బొంగులో బిర్యానీయో బొంగులో చికెన్ అంటే అందరికీ తెలుస్తుంది, బొంగులో మందు అంటే ఎవరికి తెలియదు. అలాగే ఆ ఎదురు బొంగులో నిల్వ చేయడం వల్ల కూడా దానికి కొంత శక్తి వస్తుంది. ఇలాగా దేని వల్ల అయితే ఈ మందులో శక్తి పెరుగుతుందో, దేంట్లో పెడితే ఈ మందు శక్తిహీనం అవ్వకుండా ఉంటుందో అటువంటి పాత్రలో నిల్వ చేయటం అనే సిస్టమ్ కూడా అప్పట్లో ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు రాశారండి. అది మనం 100% ఫాలో అయితే కనుక నేను ఇచ్చే మందులు ఇంకా చక్కగా పనిచేస్తాయి. తుమ్మకర్రతోటి కాల్చు, ఇంత హీట్ వస్తుంది, ఈ మందు దాంతోటే చేయాలి. రేగు కర్ర కాల్చిన మందు దాంతో ఈ మందు చేయాలి, మర్రి కర్రతోటే ఈ మందుని పక్వం చేయాలి. ఇలాగ అంటే ఎంత అద్భుతమైన సైన్స్ అంటేనంటే ఆ కర్ర నుంచి వచ్చే హీటు ఈ కర్ర నుంచి వచ్చే హీటు డిఫరెన్స్. ఆ హీట్లో తయారు చేస్తేనే ఈ మందు అవుతుంది, ఈ హీట్లో తయారు చేస్తేనే ఈ మందు అవుతుంది అనేది వాళ్ళు నిర్ణయించి ఆ కర్రలోంచి వచ్చే వేడిని కూడా వాళ్ళు కొలిసి ఆ మందుని అలా తయారు చేయడం అనేది జరిగిందండి. మీ యొక్క జీవన విధానం అంటే మీ ప్రతిరోజు జరిగే దైనందిక జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రతిరోజు మీ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. తప్పనిసరిగానండి. అంటే నేను ఈ రోజునే కాదండి, చిన్నతనం నుంచి తల్లిదండ్రులలో వచ్చిన సంస్కారం అనండి, నేను పెరిగిన ఉమ్మడి కుటుంబం ఏదైతే పల్లెటూరు జీవన విధానం ఉందో దాన్ని వదులుకోలేదండి. నేను ఈ రోజుకి కూడా నేను ఆ పల్లెటూరులో ఉండగా ఏ టైంకి భోజనం చేసేవాడిని, ఏ టైంకి పడుకునేవాడిని, అదే జీవన విధాన్ని ఇప్పటికీ పాటిస్తున్నానండి. అది ఎందుకంటే అది నచ్చింది నాకు. తొందరగా భోజనం చేయటం, తొందరగా పడుకోవడం, తెల్లవారుజామున 3 దాటాక నిద్రపోతే మా ఇంట్లో ఒక నేరంగా ఉండేదండి. అంటే చాలా కుటుంబాల్లో ఉండేది అలా పల్లెటూరులో. 3-4 గంటలకు అందరూ లేవలసిందే, లేచి కాలకృత్యాలు తీర్చుకోవడం, పొలాలు వెళ్ళేవాళ్ళు పొలాలు వెళ్ళడం. 6 గంటలకి వేడి అన్నం కూర పెట్టేవారండి మా అమ్మగారు కానీ ఇంట్లో పనివాళ్ళు కానీ. 6 గంటలకే 6 గంటలకు వేడి అన్నం తినేసి వేసవికాలం సెలవులు వస్తే పొలం వెళ్ళిపోయేవాళ్ళు క్యారేజీ పట్టుకుని. అలాగే నేను తర్వాత వ్యవసాయం కోసం 3ంటికి వెళ్ళినా, 4ంటికి వెళ్ళినా, 2ంటికి వెళ్ళినా 2 గంటలకి నా భార్య క్యారేజీ వండి, అంటే 1:12కి లేచి వండేసి క్యారేజీ పెట్టేసి టిఫిను క్యారేజీ 2 కూడా, అంటే 3ంటికల్లా ఇంటి దగ్గర బయలుదేరినా కూడా టిఫిన్ క్యారేజీ పట్టుకునే వెళ్ళమండి. పొలానికి వెళ్ళినా లేకపోతే ఏదైనా చెరువులు అవి చేస్తే చెరువు గట్టుకెళ్ళినా. ఆ సిస్టమ్ అనేది ఇప్పటికీ చాలామంది మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనం బయట ఆహారం తినటం మొదలుపెట్టామో, ఈ సిస్టాన్ని వదిలేసుకున్నామో అప్పుడే మనం అనారోగ్యం పాలవుతాం అనే భావంతో ఎర్లీగా పడుకోవడం, 3:30, 2:30 మధ్యన లేచిపోవడం, కాలకృత్యాలు అయిన వెంటనే ప్రాణాయామం, ధ్యానమో లేకపోతే వ్యాయామం, యోగా ఇలాంటి సాధనలు చేసుకోవడం అండి. అది నేను గత 50 సంవత్సరాల నుంచి మానకుండా 50 పైనే అనుకుంటా అండి. 8th క్లాస్ ఉండగా మొదలుపెట్టాను. 8th క్లాస్లో ఉండగా ఈ రోజుకి కూడా ఎప్పుడు సాధారణంగా మానండి. అలసట అనేది అనిపించదు, ఎందుకంటే చేసేసిన తర్వాత ఒక అరగంట మళ్ళీ పడుకుంటాం అవసరమైతే. అదే మనం శవాసనం అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. ఆ నిద్ర చక్కని నిద్ర పడుతుందండి. అప్పుడు ఒక అరగంట పడుకున్నా, గంట పడుకున్నా కూడా 24 గంటలు పడుకుంటే అంత రిలీఫ్ వస్తుందో అంత రిలీఫ్ వస్తుంది అలసిపోయిన తర్వాత పడుకున్నది. అలాగే మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయాలి, విశ్రాంతి అనేది ఉండకూడదు. విశ్రాంతి అంటే ఇక్కడ మళ్ళీ శారీరక, మానసిక 2 రకాలు ఉంటాయండి. ఏది ఉండకూడదు అనేది నా భావన అండి. అంటే ఎప్పుడైతే నేను రిటైర్ అయిపోదాం అనుకున్నాను, ఇంకా నేను చాలు అనే తృప్తి వచ్చిందో, ఒక విధంగా అది ఆత్మహత్య సదృశం అని నేను చెప్తానండి. అలాగే ఉండాలి రిటైర్మెంట్ అనేది. ఎంతవరకుని అనవసరమైన విషయాల మీద పరిగెట్టకుండా
మనకి ఏయి కావాలి ఈ వయసులో, అలాగే 10 మందికి ఏదైనా సహాయం చేయగలమా, ఏ విధమైన సహాయాన్ని చేయగలం అనే ఆలోచనతోటి ఏదో ఒక పని చేయాలి తప్ప పిల్లలు పరిగెత్తినట్టు మనం పరిగెడదామని అనుకోవడం కాదండి. రిటైర్మెంట్ అంటే ఏంటంటే కొంత మన సంతానానికి కానీ మన కూడా ఉండే వాళ్ళకి కానీ అప్పచెప్పేసి మనం దైవికంగాని ప్రజలకు పనిచేసి ఏదో ఒక విధంగాని. ఇవాళ భగవంతుడు నాకు అనుకోకుండా వైద్యం చేశారండి. చిన్నతనంలో తండ్రి గారు ఆయన కూడా తిరిగి ఆయన ఏదో 4-5 వైద్యాలు చేసేవారు, అద్భుతాలు. ఆ అద్భుతాలు చేసినప్పుడు ఆయన కూడా చూడడం, మన జీవన విధానం కానీ మన సనాతన ధర్మం కానీ మన భారతీయ సంస్కృతి అన్న విపరీతమైన ఇష్టం అండి నాకు. ఆ ఇష్టం వల్లే నేను ఆ చిన్న చిన్న పుస్తకాల కాడి నుంచి చదివి మొదలుపెట్టి ప్రాణాయామం కానీ యోగా కానీ మానకూడదు. మనకి గురువులు అనేవాళ్ళు మనకి అవసరమైనప్పుడు తప్పనిసరిగా దొరుకుతారు, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాము అనే భావంతో ఎప్పుడూ జీవన విధానం సాగిస్తా. ఇప్పుడైతే ఇంకా మనకి వయస్సు 70, ఇప్పుడు 70 దాటిపోయినాయండి. 70కి వచ్చిన కాడి నుంచి 2 సార్లు తింటాం మొదలుపెట్టాను. సరిపోతుంది. 100 గ్రాములు కూడా తగ్గలేదు, నేను ఇంకా పెరిగానేమో. ఆహారం కూడా నియమంగా తింటాం. ఉదయం 6 గంటలకు టిఫిన్ చేస్తే 7 మధ్యన, సాయంత్రం 3కి 4కి క్లోజ్ చేసేస్తానండి. ఇంకేం తిన్నాను, డిన్నర్ అనుకోండి, లంచ్ అనుకోండి, అన్నీ. ఇంక మళ్ళీ ఏమీ తినకపోవడం వల్ల తెల్లవారుజాను మనం లేచేటోడికి శరీరం బాగా తేలిగ్గా ఉండటం వల్ల మన యోగ సాధన కానీ వ్యాయామం కానీ లేకపోతే ప్రాణాయామం కానీ ఏది కూర్చున్నా కూడా కరెక్ట్గా ఉంటుందండి. అది బ్రహ్మముహూర్తం అంటారు మన యోగులు ఋషులు. బ్రహ్మముహూర్తం అనటం వల్ల ఏంటంటే ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ ఏదో అయితే ఉందో, అది యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనుకోవచ్చు, కాస్మిక్ ఎనర్జీ అనుకోవచ్చు. ఆ టైంలో భూమి మీద అంటే మళ్ళీ కొంతమంది వితండవాదం చేయొచ్చు. మనం ఇక్కడ సూర్యోదయంలో ఉన్నాం, వాళ్ళు సూర్యాస్తమయంలో ఉన్నారు కదా, వాళ్ళు మనం ఒకటే టైం అని. అలా అని కాదండి. ఎక్కడ సూర్యోదయం అవుతుందో ఆ ప్రదేశంలో మనం ఆ 4 గంటలకు లేచి, అమెరికాలో ఉన్నాయన తెల్లవారుజాము 4 గంటలకు లేక, మనకి ఇది ఉదయం అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఈవినింగ్ అయ్యి ఉండొచ్చు. అలా కాకుండా ఎప్పుడైనా సరే సూర్యునితో పాటు మనం, ఎందుకంటే నవగ్రహాల యొక్క ప్రభావం మన మీద అతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యుని చుట్టూ తిరిగే ఈ గోళల్లో భూమి కూడా ఒకటి కాబట్టి, ఆ సూర్యుని యొక్క శక్తి వల్లే ఇవన్నీ తిరుగుతున్నాయి కాబట్టి మన ప్లానెటరీ సిస్టమ్ ఆ సూర్యుని నుంచి వచ్చే అద్భుతమైన శక్తిని మనం అబ్జర్వ్ చేసుకునే టైమే బ్రహ్మీ ముహూర్తం అని యోగులు ఋషులు పెట్టారు. కాబట్టి ఆ టైంలో మనం లెగిసి కాలకృత్యాలు తెచ్చుకుని ఏ సాధన చేసినా కూడా అద్భుతంగా ఉంటుందనేది నా భావన అండి. దానివల్లే నేను ఆ విధంగా సాధన చేసి తెల్లవారుజామున లేచి ఆ బుక్స్ చదువుకోవడం, లేకపోతే కొంతమంది విచిత్రమైన కేసులు వస్తాయండి మనకు అర్థం అని. ఏదైనా సరే మనం అన్నీ తెలుసు అనుకోవడం అనేది అంతకంటే ఇంకో మూర్ఖత్వం ఈ భూమి మీద లేదనుకుంటాను. మనకి ఏమీ తెలియదు అనుకుంటేనే మనం ఎప్పుడు కూడా చనిపోయే వరకు మనం విద్యార్థులమే, ఎప్పుడు కూడా నేర్చుకోవడాన్ని చూడాలి. ఆ నేర్పేవాడు మనకంటే 50 ఏళ్ళు చిన్నోడా, 60 ఏళ్ళు చిన్నోడా, మనకంటే సంవత్సరం చిన్నోడా అని కాదు. ఒక 10 ఏళ్ల పిల్లవాడు ఏదైనా మనకు తెలియని ప్రశ్న అడిగితే ఆడు మనకన్నా జ్ఞానం ఉన్నట్టు లెక్క, లేకపోతే ఆ ప్రశ్నే రాదండి. అది తెలుసుకోవడం కోసం మనం చాలా కష్టపడాల్సి ఉంది. ఆ టైంలో అతను మన గురువు కింద లెక్క. గురు శిష్య సంబంధం అనేది ఎవరు గురువు ఎవరు శిష్యులు అనేది నిజమైన గురు శిష్యుల మధ్యన ఆ భావన ఉండదండి. ఎందుకంటే గురువులు శిష్యుల ద్వారా ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు తెలియని విషయాలు ఎన్నో జిజ్ఞాసతో కూడిన ప్రశ్నలు వాళ్ళు వేస్తూ ఉంటారు. అది తెలుసుకోవడం కోసం మనం చాలా కష్టపడవలసి వస్తుందండి. ఇప్పటి గురువులు ప్రశ్నలు అడిగితే శిష్యుల్ని తిట్టేలాగా తయారయ్యారండి. అప్పట్లో గురువులు ఏంటంటే వాళ్ళకి తెలుసుంటే చెప్పేవారు, లేకపోతే నువ్వు పలానా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు కరెక్ట్గా నీ యొక్క సందేహానికి సమాధానం అక్కడ దొరుకుతుందమ్మా, అక్కడికి వెళ్ళి అని పంపించేవారు. అలాగా ఈ జ్ఞానం అనే దాన్ని పంచడం ద్వారా గురువులు ఎంతో ప్రేమగా చూసేవారండి. మీ ప్రశ్నలోనే చెప్పారు మీరు, వైద్యం నారాయణ హరి అని. భగవంతుడు మానవాళ్ళని కానీ తనని పూజించే వాళ్ళని కానీ ఈ సృష్టిని ఎంత ప్రేమగా చూస్తాడు, అంత ప్రేమగా మనం ఆ బాధతో వచ్చిన ఆయన చూసినప్పుడే అతని యొక్క ఇబ్బంది అతను చెప్పకపోయినా మనకు అర్థమవుతుంది. మనం ఇచ్చే మెడిసిన్ కూడా పెర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం ఆ టైంలో. అలాగే ఎంతోమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు పలానా ప్రాబ్లం అంటే కాదమ్మా ఈ ప్రాబ్లం అని చెప్తాం. కొంతమంది తిక్కవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే నా ప్రాబ్లం నాకు తెలుసు కానీ నీకేం తెలుసు. ఒక 2 నెలల తర్వాత వచ్చి అది మునిగిపోయిన తర్వాత వచ్చి ఏడుస్తారు, ఆ వేళ మీరు చెప్తే మేము వినలేదండి, నిజంగా అదే జరిగింది, వాళ్ళ సావు బతుకుల్లో ఉన్నాం అంటే. ఇలాగ ఎన్నో ఇన్సిడెంట్లు నేను చూశానండి. అది నాకు తెలియకుండానే చెప్తూ ఉంటాను కొన్ని విషయాలు. వాళ్ళు ఏదో టీవీకి వాడితే నా దగ్గరికి వస్తారు,
మీకు టీబీ కాదండి బ్లడ్ క్యాన్సర్ ఉందంట. లేకపోతే క్యాన్సర్కి వాడుతున్న వాళ్ళు వస్తూ ఉంటారు, మీకు క్యాన్సర్ లేదండి ఎందుకు మందులు వాడుతున్నారు మీరు, మీకు టీబీ ఉంది లేకపోతే ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఏదో ఉన్నాయి, అటువంటి వాటికి వాడుకోకుండా మీరు క్యాన్సర్కి ఎందుకు వాడుతున్నారు. నిజంగా అదే జరుగుతుందండి తర్వాత చూస్తే. అలాగా కొన్ని కేసుల్లో మనం చెప్పేస్తూ ఉంటాం. కొంతమందికి మందు ఇవ్వబుద్ధి ఇది, వస్తారు కూర్చుంటారు, వాళ్ళకి మందు ఇవ్వాలని కూడా అనిపించదండి. ఎందుకంటే అది మరి ఏ విధంగా భావన కలుగుతుందో తెలియదు. కానీ వైద్యుడు అలాగా ఆలోచించకూడదు, అందరినీ ప్రేమతోటే చూడాలి. కాబట్టి వాళ్ళని కూడా ప్రేమతోటే చూసి మందు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ ప్రేమ గురువుల యొక్క దీవెన, భగవంతుడి యొక్క దీవెన వల్లే ఈ విధంగా నేను డిగ్రీ లేకపోయినా, వైద్యంలో డిగ్రీ సాధించకపోయినా, గురుముఖంగా తెలుసుకున్న విద్య ద్వారా యోగులు ఋషులు అనేక మంది గొప్పవాళ్ళు రాసిన పుస్తకాలు విపరీతంగా చదవటం వల్ల కానీ ఆ నేచర్ అనేది నాకు కనెక్ట్ అయిందని అనుకుంటానండి. ఎందుకంటే నాకు పలానా మొక్క లేదు నా దగ్గర అనుకుంటే ఆ మొక్క ఎవరో పట్టుకొచ్చి ఇస్తారండి. అలాగే నేను మధ్యలో మా అబ్బాయికి ఒక 8 ఏళ్ళు వ్యవసాయం కానీ వ్యవహారం కానీ వదిలేశాను పొలం వెళ్ళ. అప్పుడు చచ్చిపోయిన ప్లాంట్ అది విత్తనం పడితే కానీ మొలవదండి, లేకపోతే మొక్క కటింగ్ పాతాలి. ఎక్కడ నా ఇంటికి ఒక 500 మీటర్ల దూరంలో ఉండేది అది. నేను మళ్ళీ పొలం వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత, ఈ మూలికలు పాతడం మొదలుపెట్టిన తర్వాత ఇంటి గోడకి అది మొలిచిందండి. అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని సంవత్సరాల తర్వాత, 8 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత. పోనీ ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకి మొలిచిందంటే పర్వాలేదు, అది పాకి ఇప్పుడు మొత్తం ఇల్లు అంతా అవుతుంది. ఇలాగా ఒక చిత్రమూలం అండి. అప్పుడు వేసాను నేను ఇంటి పక్కన, చనిపోయింది అది. ఎప్పుడు వెళ్ళినా కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళడం మొదలుపెట్టాక మళ్ళీ మొలిచినాయి. ఇలాగా ఆ నేచర్ మనకి ఏది కావాలో అది ఇస్తుందనే భావంతో నేను ఈ ఆయుర్వేదం అనేది చేయడం. ఇక్కడ ఉచితంగా చేసేవారండి పూర్వం. తప్పనిసరిగా మీరు అన్నది కరెక్ట్ అండి, ఇప్పటికే చేసేవాళ్ళు ఉన్నారు. ఉచితంగా చేయాలి అంటే మనకి తగిన పోషణ కానీ, మనకి ఏం కావాలో ఆ వ్యవస్థ ఏర్పాటు చేశారనుకోండి. పూర్వకాలం ఆయుర్వేదం అనేది ఎలా ఉండేదంటేనండి, రాజులు పోషించేవారండి ఆయుర్వేద వైద్యుల్ని. ఆయుర్వేద గురుకులాలు అంటే, గురుకులం అంటే ఆయుర్వేదం ఒకటే కాదండి, 64 కళల్లో నేర్పేవారు. ఆ ఆయుర్వేదం నేర్పే టైంలో ఆ మూలికలకు కావాల్సింది, అక్కడ ఎన్ని వందల మంది శిష్యులు ఉన్నా ఆ గురువుకి ఆ శిష్యులకి కావాల్సిన వ్యవస్థ, ఆహారం కానీ విశ్రాంతి కానీ పడకలు కానీ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చేవారు. కాబట్టి గురుముఖంగా ప్రాక్టికల్గా నేర్చుకునే ఒక అద్భుతమైన గురుకులాలు ఉండేయండి. ఏ విషయంలో అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఇప్పుడు అది కోల్పోయామండి మనం. లక్షల ఫీజులు కట్టి స్కూల్కి వెళ్ళడం. ఆయుర్వేద కాలేజీలు ఉన్నాయి, ఆయుర్వేద కాలేజీల్లో గ్రౌండ్ ఉండదు, మొక్కలు ఉండవు. ఆయుర్వేద కాలేజీ డిగ్రీ వస్తుంది, అక్కడ పిల్లలు తప్పు కాదండి, అది చదువుకున్న డాక్టర్లు తప్పు కాదు. గవర్నమెంట్ ఏదైతే చేయాలంటే ఆయుర్వేద కాలేజీ ఉండాలంటే మినిమం ఒక 20 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు ఉండాలి. ఇన్ని వందల మూలికల్ని తప్పనిసరిగా ఆయుర్వేద కాలేజీలో పెంచాలి. ఈ విధమైన ప్రాక్టికల్ నాలెడ్జి వాళ్ళకి అందించాలి. లేకపోతే ఇయర్లీ 1 మంత్ ఒక 1 వీక్ బయటకు తీసుకెళ్ళి ప్రకృతిలోకి, అడవుల్లోకి కానీ, ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ సాయం తీసుకునండి. ఎక్కడైతే ట్రైబల్ గ్రామాలు ఉంటాయో వాళ్ళ యొక్క జీవన విధానంలో ఈ ఆయుర్వేదాన్ని ఎలా వాడుకుంటున్నారు, ఇలాంటివన్నీ నేర్పితేనండి వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం వస్తుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఇవాళ చాలామంది వైద్యులు త్రిఫలా శుద్ధి చేసి వాడాలని తెలియదండి. కానీ మా చిన్నప్పుడు విలేజ్లో కరక్కాయలు, జాజికాయలు, లేకపోతే మన వామరుకు అని అమ్మివ్వరండి. లాంతర్లో సూదులు, గుండె సూదులు, బత్తంలు. వాళ్ళ దగ్గర ఉన్న కరక్కాయలు కొంటే కాల్చుండేవి. అంటే ఆ సిస్టంలోనే దాన్ని కాలిస్తే శుద్ధి అవుతుంది అనేది తెలియకుండానే వాళ్ళు కాల్చి పట్టుకొచ్చేవారు. ఈ విధమైన నాలెడ్జ్ని మనం ఇవాళ కోల్పోయామండి పూర్తిగా. కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే ఎంతో కొంత ఈ నాలెడ్జ్ అనే దానికి మనకి బతికుండగా సాధ్యమైనంత వరకు కొంతమందికైనా అలవాటు చేస్తే. పూర్వకాలం మీరు విలేజ్లో పెరిగారు, చూసే ఉంటారు. ఒక విలేజ్కి వెళ్తే మనం పూర్వం మా చిన్నతనంలో కామెర్లు వచ్చినాయి అంటే 4 వైద్యులు వచ్చేవారు. నేను చేస్తానండి. అందులో లేడీస్ ఉండేవారు, జెంట్స్ ఉండేవారు. ఒక మామగారు ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడని కామెర్ల మామ అని కూడా అనేవారు. నాకు కామెర్లు వచ్చినాయి అని కళ్ళు అయ్యి పచ్చబడ్డాయని డాక్టర్ చెప్పగానే ఆవిడ దగ్గరికి వెళ్తే ఏమీ లేదండి, కాకరాకు తెచ్చారు ఆవిడ. ఆ కాకరాకు ముద్దగా నూరారు, అది బొడ్డు మీద వేసి కట్టారు. సాయంత్రం రామ్మ రోజు కట్టు మార్చుకో అన్నారు. అంతే. 3వ రోజుకి అసలు యూరిన్ ఎల్లోగా ఉన్నది 24 అవర్స్లో ప్యూర్ వైట్లోకి వచ్చేసింది. అంటే అంత సింపుల్ వైద్యంతో ఆ రోజున కామెర్లు పోగొట్టడం అనేది జరిగేదండి. కానీ పచ్చి మట్టికి
3 నుంచి 6 నెలలు చేయించేవారండి. ఓన్లీ మజ్జిగ అన్నం అన్నా, ఓన్లీ చారు అన్నం అన్నా, ఇంక రెండోది ఏది తినిచ్చేవారు కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఉన్న జ్ఞానమా లేకపోతే దాని మీద ఉన్న అవగాహన అనేది ఇవాళ మోడర్న్ సైన్స్లో ఏమంటారు, అతి సున్నితమైంది లివర్ కాబట్టి, లివర్ కొన్ని వందల ప్రక్రియలు మన శరీరంలో చేస్తుంది కాబట్టి ఆ లివర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు. మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఈ పరిజ్ఞానం ఎలా ఉందండి, అంత సున్నితంగా చూడాలనేది? ప్రోటీన్ అనేది తిన్నా, లేకపోతే హై ప్రోటీన్ బీన్స్ లాంటివి కానీ, డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ, నాన్ వెజ్ కానీ తిన్నారనుకోండి, మీ లివర్ అలిసిపోయినప్పుడే లివర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ అలిసిపోయిన లివర్ని ఈ హై ప్రోటీన్లు అయ్యి తినేసి ఇంకా అలిసిపోయేలా చేయటం వల్ల అది పూర్తిగా కొలాప్స్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. అతి సున్నితంగా అరిగిపోయే ఆహారాన్ని మనం దానికి ఇస్తే తొందరగా అరిగిపోయేది. అందుకు ఆయుర్వేద శాస్త్రంలో ఏమంటారంటే, బియ్యాన్ని తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి, ఆ వేపించిన బియ్యం పిండి కొట్టుకుని 6 కప్పుల నీళ్ళలో ఒక పెద్ద స్పూన్ పిండి వేసి కలిపి దాన్ని పొయ్యి మీద పెట్టి జావలాగా కాసుకుని తాగమంటారు. అంటే ఇక్కడ వేపించినప్పుడు ఒకసారి కుక్ అయింది, మళ్ళీ జావగా తయారైనప్పుడు కుక్ అవుతుంది. అదే ఆహారాన్ని పూర్వకాలం అండి, అసలు ఆహారం ఎల్లక, భోజనం లేక క్షీణించిపోయి అస్థిపంజరంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి జావ అనే దాన్ని శరీరానికి మద్దన చేసేవారు. మద్దన చేయటం వల్ల శరీరం పీల్చుకుని అతనికి శక్తి వచ్చింది. మళ్ళీ అంత అద్భుతమైన శక్తి ఆ జావలో ఉంటుందండి. ఆ జావన ఆహారంగా ఇచ్చేవారు. అంటే లివర్కి ఎటువంటి శ్రమ లేకుండా అరిగిపోయి ఆ మనిషికి శక్తి రావడం కోసం అంత అద్భుతమైన ప్రక్రియలు చేసేవారండి. ఇప్పుడు జాండీస్ గురించి మీరు చెప్పారు కదండి. అవునండి. ఎందుకంటే చాలా భయపడిపోతారు కదా రాగానే, ఎందుకంటే వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళకపోతే మళ్ళీ దానికి మళ్ళీ రియాక్షన్ అయిపోయి వెంటనే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో 2-3 రకాల 4-5 రకాల జాండీస్లు కూడా ఉన్నాయండి. అవునండి. మీ దగ్గర జాండీస్కి సంబంధించినటువంటిది ఏమున్నాయి? చాలా అద్భుతమైన మందులు ఉన్నాయండి. నేను అసలు నాకు పేరు వచ్చిందే లివర్ మీద. అది నాకు తెలియకుండానే ఏ అయితే గ్రంథాల్లో ఉన్నాయో అవన్నీ చదివి అద్భుతమైన ఫార్ములాలు తయారు చేసి, అంటే ఆ గ్రంథాలు రాసింది కొన్ని వేల సంవత్సరాల క్రితం అండి. అప్పుడు ప్రకృతిలో యొక్క ఈ పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా మనిషి కూడా చాలా బలంగా ఉండేవాడు. అతను తీసుకున్న డోసు కూడా ఎంత తీసుకున్నా ఏమీ అయ్యేది కాదండి. ఇప్పుడు మనుషులకి వాళ్ళు 10 గ్రామ్స్ తీసుకుంటే ఇప్పుడు 2 గ్రామ్స్ తీసుకున్నా తేడా వస్తాం. అందుకు ఇలాగ మనం అన్వయించుకుని, అప్పటి జీవన విధానం ఇప్పటి జీవన విధానం అన్వయించుకుని ఇదే మెడిసిన్ని ఏ రకంగా మనం ఇస్తే బాగుంటుందనే ప్రయోగాల ద్వారా, జ్ఞానం ద్వారా తెలుసుకుని అది తగ్గించి చిన్న డోసులుగా తయారు చేసి ఇవ్వటం జరిగిందండి. నాకు తెలియకుండానే లివర్ సిరోసిస్ అన్నారు ఒక ఆవిడ. ఆ సిరోసిస్ అంటే కూడా నాకు తెలియదు, కామిల్ అనుకునే మందు ఇచ్చానండి. ఆవిడికి హెపటైటిస్ సి అంట, అది కూడా నాకు తెలియదు. వాళ్ళు తర్వాత రిపోర్ట్లు పట్టుకొచ్చి ఇచ్చారు. 1,55,000 కౌంటు హెపటైటిస్ సి ఉందండి. ఉంటే అది నేను మెడిసిన్ ఇచ్చాక ఒక 20 డేస్లో టెస్ట్ చేయించున్నాను. చేయితే 50,000కి వచ్చింది. వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు, అయ్యి బాబోయ్ రాజుగారు మీరు మిరకిల్ చేశారు. నాకు నిజంగా తెలియదు. ఏంటంటే ఆ 1,55,000 50,000 రిపోర్ట్లు చూపించారు. చూపిస్తే నేను నవ్వి అన్నాను, పూర్తిగా తగ్గలేదు కదా, తగ్గితే చూద్దాంలేండి అన్నాను. అనదర్ 10 డేసో 15 డేస్కో చేయితే 14,000కి వచ్చిందండి. 14,000కి వస్తే అంటే 1,55,000 నుంచి 14,000కి వచ్చిందండి. అప్పుడు ఓకే, నా వైద్యం బాగానే ఉంది, బాగానే పనిచేస్తానని ఆ రిపోర్ట్లు అయ్యి పెట్టుకున్నాను. అనుకోకుండా ఎవరో పెద్దవాళ్ళు రావడం, ఆ రిపోర్ట్లు చూడటం, అరే మీరు చాలా విచిత్రాలు చేస్తున్నారని అంటాం. అప్పుడు ఇంకా నాకు దాని మీద ఇంట్రెస్ట్ పెరగటం, ఇలాంటివి జరిగినాయండి. నేను ఈ మందులు తయారు చేయడం మొదలుపెట్టి అయితే రాజమండ్రి వెళ్ళి అనేక రకాల మూలికలు పట్టుకొచ్చి అవి నోరతా, ఇంట్లో చేస్తా, ఒక్కొక్క నైట్ అయితే నిద్రపోకుండా చేస్తా, బుక్స్ చదువుతూ అంటే ఇంట్లో వాళ్ళందరూ పిచ్చెక్కిపోయింది. ఇది ఏది పట్టుకుంటే అదే పట్టుకుంటారని అందరూ నవ్వటం, పిల్లలందరూ ఇబ్బంది పెట్టడం, వైఫ్ నా భార్య ఇబ్బంది పడడం, అందరూ చుట్టాలు వచ్చినా పలకరించేవాడిని కాదండి, మాట్లాడేవాడిని కాదు. ఆ బుక్స్ చదవడం, ఆ మందులు చేయడం, ఏ ఊరు వెళ్ళినా ఆ మందులు పట్టుకెళ్ళడం, ఒక 10 రకాలు 20 రకాలు. అందరూ కూడా నవ్వివారు అనమాట, వీడు మందులు పెట్టట్టుకుని బయలుదేరతాడు. అలాగా అది అవమానంగా ఎప్పుడు భావించలేదా? ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, గమనాళ్ళు ఏదో తిన్నారు, ఎక్కువ తిన్నారు, మోషన్స్ అవుతున్నాయి, ఆ పొడిని చేతిలో వేసి కొంచెం మధ్యలో కలిపి తాగంటే 5 నిమిషాల్లో తగ్గిపోయేవాడికి, అమ్మో ఇదేదో ఉంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తట్టుకోలేకపోతున్నాం అంటే ఎంత పొడిని చేతిలో వేసి చప్పలింగ్ చేసి కొద్దిగా నీళ్లు తాగంటే 5 నిమిషాల్లో తగ్గిపోతాయి. అయిపోయి ఇదేంటి ఆయుర్వేదం కూడా ఇంత స్పీడ్గా పనిచేస్తుందా, ఇలాంటి మందులు ఉన్నాయా? అప్పుడు నన్ను గుర్తించడం అనేది స్టార్ట్ అయిందండి. అలాగే మీరు చెప్పినట్టుగా నేను ఫ్రీగా
ఒక 6 నెలలు వైద్యం చేశానండి. వచ్చిన వాళ్ళు అందరికీ రాత్రి పగల కష్టపడి వేలకు వేలు ఖర్చు పెట్టి మూలికలు తీసుకొచ్చి రాజమండ్రి వెళ్ళి, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రిలో మంచి మూలికల కొట్లు ఉన్నాయని కొనుక్కుని వచ్చి మందులు తయారు చేసి అందరికీ ఇచ్చేవాడిని. ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. తగ్గిందని లేదు, తగ్గలేదని లేదు, అది తిన్నారో పాడేశారో తెలియదు, మన శ్రమ ఒకటే కనపడేది. అలాగే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆయుర్వేదం అంటే తెలిసిన వాళ్ళు తింటారనుకోండి, వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చేసరికి మళ్ళీ ఫోన్ చేసి, అబ్బా నాకు మందు ఇచ్చావు, చాలా బాగా పనిచేసింది, ఇంకో 2 డోసులు 1 డోసు పంపు. అదేమన్నా ఊరికే వచ్చింది అనుకుంటున్నారా, నేను ఎన్నాళ్ళు కష్టపడితే వచ్చింది అది, దానికి ఒక విలువ ఉంది, ఈ విలువ ఇవ్వండి. అయ్యి బాబాయ్ అంత రేటా? అవును రేటే, ఆ రేట్ ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదంటే వాళ్ళు ఆ అమౌంట్ పంపడం తీసుకోవడం జరిగేదని. అలాగా ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టామో పెద్ద వైద్యం అయిపోయాం. ఫ్రీగా చేద్దామన్న ఇవాళ చాలా కష్టం అండి, లక్షలతో కూడిన వ్యవహారం. ఇప్పుడు నా దగ్గర మా గురువుగారు ఇచ్చిన భస్మాలు కానీ, తర్వాత నేను కొన్న ఒక పాదరసం కానీ, రసభస్మం కానీ అనేక రకాలు ఉంటాయండి. అంటే నేను భస్మాలను వాడేది చాలా తక్కువ అండి, మినిమం అంటే మినిమమ్. ఒకవేళ వాడినా చెప్పిస్తా. ఎందుకు అంటే ఇవాళ అందరూ కూడా అల్లోపతి వైద్యంలో కానీ మోడర్న్ వైద్యంలో అందరూ ఏంటంటే ఆయుర్వేదం కిడ్నీలు పోతాయి భస్మాలు ఇస్తారనేది ఒక ప్రాచుర్యం అనండి, లేకపోతే ఒక మిస్ అండర్స్టాండింగ్ అంటాను నేను. అది తెలిసి తెలియని విధానంగా అందరికీ అది ఒక నానుడిగా అయిపోయింది. ఆయుర్వేదం కిడ్నీలు పోతాయి కదా, ఆ మాట అనేస్తారు అందరూ కూడా. అలా అయిపోయిందండి. యాక్చువల్గా ఏంటంటే పూర్వం ఆ భస్మాలు చేస్తే ఆ భస్మాన్ని మీరు ఇలా చిటికిడు తీసుకుని ఒక గాజు గ్లాసు పొడవుగా ఉన్న గ్లాసులో నీళ్ళు వేసి, ఆ నీళ్ళలో వేస్తే ఆ భస్మం తేలిదండి. ములిగితే అది భస్మం కాదని లెక్క, అంటే పూర్తిగా తయారవుదని లెక్క అన్నది. అంత అంటే నీటిపైన తేలేటంత లైట్గా భస్మాన్ని, ఇనువుని కానీ దాన్ని కానీ మెటల్ని చేయగలిగారు అంటే, ఈవెన్ సత్తు కూడా అన్నట్లకు బరువు సత్తు కదండి, అన్నట్లుగంటే లిక్విడ్ మెటల్ పాదరసం అండి, అది చాలా బరువుగా ఉంది. అటువంటి పాదరస భస్మం కూడా పూర్వీకులు మన వైద్యులు చేస్తే నీటిపైన వేస్తే తేలేదు. మా గురువుగారు వేసి చూపించేవారు, ఇలా చేయాలి రాజుగారు, ఇలా అయితేనే ఈ భస్మం పనిచేసినట్టు అని. అంటే నీటి పైన వేస్తే తేలేటంత సూక్ష్మమైన పార్టికల్స్ అయినాయి అంటే మన కిడ్నీల యొక్క నెఫ్రాన్స్లో అడ్డుపడవని అర్థం అండి. ఈ భస్మాలను కూడా ఎక్కువ వాడేవాళ్ళు ఉండేవారండి. సిద్ధ ఆయుర్వేదాన్ని ఇవాళకి చాలా ఎక్కువగా వాడతారండి వాళ్ళు. ఎందుకు అంటే మన శరీరం అంతా కూడా అణువుల యొక్క నిర్మాణం. ఈ అణువుల్లో మెటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మినరల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ మెటల్స్ తగ్గిపోవడం వల్లే మనిషికి ముసలితనం వస్తుంది అనేది ఆయుర్వేదంలో చెప్తారు. అలాగే ఈ మెటల్స్ అనేది అతి సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి అందులో పాదరసం అనే మెటల్, లిక్విడ్ మెటల్ ద్వారా వచ్చి పార్టికల్స్ ఈ సృష్టిలో అంతకంటే చిన్న పార్టికల్ అనేది ఉండదండి. దాని ద్వారా అనేక మూలికల్ని నూరి ఆ మూలికల యొక్క శక్తిని అది గ్రహించే శక్తి పాదరసంలో ఉంది. దాన్ని అనేక పుటాలు పెట్టి శుద్ధి చేయడానికే 18 రకాలుగా శుద్ధి చేయాలి, అష్టాదశ శుద్ధులు అంటారు. అది చేయడానికి ఒక 40-50 రోజులు పడుతుందండి. శుద్ధి చేసిన తర్వాత భస్మం చేయడానికి మళ్ళీ అనేక ప్రక్రియలు ఉంటాయి. ఇవన్నీ మనం ఒక్కళ్ళం చేయలేం కదండి, అనేక మంది లేబర్ను పోషించాలి, ఎంతోమంది డైలీ కష్టపడి పనిచేసే వాళ్ళు ఉండాలి. ఆ పనిచేసే వాళ్ళు కూడా డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు దొరకడం మన అదృష్టం అండి. అలా లేదనుకోండి మనం మందులు తయారు చేయడం కష్టం అండి. ఎవరికైతే మనుషుల మీద ప్రేమ ఉందో, కోపం ఉండొచ్చు వాళ్ళకి కూడా, కానీ ఎంతో కొంత మనుషుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు మనకి మందులు చేయడానికి దొరికారు అనుకోండి, మన అదృష్టంగా భావించాలి. మనం చేసిన మందు 10 మందికి పనిచేస్తుందని భావించాలి. అది లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో డబ్బుల కోసమే చేస్తున్నామని ఫోన్లు మాట్లాడుకుంటా ఎక్కడో చూస్తావు అదానికి ఒకటి కలుపుతా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, మనకు కూడా ఇబ్బందిమే, తిన్న వాళ్ళకి ఇబ్బంది అండి. అందుకు ఇక్కడ ఇదంతా లింక్ అండి. ఊరికే మనం నేర్చేసుకున్నాం మందు ఇద్దామంటే అవ్వదండి. ఆ మందులు ఎలా ఉంటాయి అంటే భగవంతుడి యొక్క సంకల్పం అనుకుంటాను నేను ఒక అన్ని ముళ్ళకంపలతో ఉన్న పొలం కొన్నానండి. ఆ ముళ్ళకంపలన్నీ మొత్తం జేసీబీతో తీయించినప్పుడు అప్పట్లో నాకు ఆయుర్వేదం మీద ఐడియా కూడా లేదు, చేద్దామని అనుకోలేదు, ఏమీ తెలియదు. కాకపోతే మొక్కలు చూసి చిన్నతనంలో పల్లెటూరులో పెరిగిన వాళ్ళు, మా తరంలో పెరిగిన వాళ్ళు అందరికీ కూడా కనీసం 200-300 మొక్కలు అందరికీ తెలుసు. ఐడియా ఈవెన్ పాదులు కానీ మొక్కలు కానీ చేనుగట్టి మొలిసి కానీ దొడ్లో మొలిసి అందరూ చెప్పేవారు. వాటిని ఎలా వాడుకునేవారు కూడా సింపుల్గా చెప్పేసేవారు. ఆ విధమైన నాలెడ్జ్ అవ్వచ్చు, లేకపోతే తెలియకుండానే అనేక మొక్కలను వదిలేయడం జరిగింది. తీయకుండా ఇది పేకొద్దు, ఇది పేకొద్దు ఉంచి అంటాం. ఆ తర్వాత ఇది నేర్చుకుని ఇవన్నీ గ్రంథాలు చదివి వాటిని గుర్తించడం మొదలుపెట్టాక ఆశ్చర్యం అనమాట. అరే ఇంత అద్భుతమైన మూలిక మనం తెలియకుండానే దీన్ని ఉంచాం, ఇక్కడ దీన్ని కాపాడగలిగాం. అలాగే ఈ మూలికల్లో కూడా చెట్లు కన్నా పొదల రూపంలోని, చిన్న మొక్కల రూపంలోని, సీజనల్గా మొలిసి చనిపోయే రూపంలో
చాలా ఎక్కువ మూలికలు ఉంటాయి. అందుకు మనకి వర్షాకాలం మొదలుపెట్టి శీతాకాలం నవంబర్ డిసెంబర్ వచ్చేదాకా ఆ ఎక్కువ రకాల మూలికలు అనేది మనకి ఎవరికైనా చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఉందండి. శీతాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందంటే ఆశ్వీజ కార్తీక మాసాలని మనం అంటాం. అది యాక్చువల్గా సంధి కాలం అని కూడా అనుకోవచ్చండి. ఆ టైంకి ఈ మొక్కలన్నీ కూడా నేల మీద ఉన్న ఎక్కువ రకాల చిన్న మొక్కలన్నీ కూడా ఆకులు, పువ్వులు, విత్తనం, కాయ, కాండం అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. ఆ నెల దాటితే ఎండిపోతాయి. అప్పటికి పూర్తి పరిపక్వత వాటిల్లో వస్తుంది కాబట్టి యోగులు ఋషులు ఏమన్నారంటే ఆ 2 నెలల్లోని మూలికల్ని కలెక్ట్ చేయమన్నారు. ఆ 2 నెలల్లోని యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ కాస్మిక్ ఎనర్జీ కానీ భూమి మీద అత్యంత శక్తివంతంగా ప్రసరించడం వల్ల ఆ సమయంలో మూలికల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఆ టైంలో సేకరించి జాగ్రత్త చేసుకుని మూలికలను చేయమని చెప్పారండి. అలాగే అనేక ముహూర్తాలు చెప్పారు. మీ దాంట్లోనే ఆ ముహూర్తాలన్నీ నేను అనేక వీడియోలు చేశాను. ఆ వీడియోల ద్వారా ప్రజలకు తెలవటం జరిగింది. అందరూ ఏమనుకుంటారంటే ఒక మూలికను సేకరించి ఈ ఆయుర్వేద వైద్యుడు అంటే ఏ రోడ్డు పక్కన ఎక్కడో 4 మొక్కలు పీక్కొచ్చి మిక్సీలో కొట్టి మనకు మందు ఇస్తున్నాడు, ఎంత కాస్ట్లీ అయ్యిందని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అదే మనుషులు టెస్టులు చేయించుకుని 20,000 ఇచ్చాం, 30,000 ఇచ్చాం, 40,000 ఇచ్చాం, 15,000 ఇచ్చామని ఆ టెస్ట్ రిపోర్ట్లు ఒక బంచి పట్టుకొచ్చి మనకి ఇస్తారు. ఇచ్చి మాకు ఏంటి ప్రాబ్లం చెప్పమంటారు. అదేంటండి మీరు 15,000, 20,000 ఖర్చు పెట్టిన చోట అడగాలి ఆ ప్రాబ్లం ఏంటో, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం, మేము మీ లక్షణాలను బట్టి మందు ఇస్తాం కదా, ఈ రిపోర్ట్లను బట్టి కాదు. ఈ రిపోర్ట్లు కూడా కొంతవరకు చూస్తాం. చాలామంది అడుగుతూ ఉంటారండి, ఇవాళ మీరు కూడా రిపోర్ట్లు చూసే మందులు ఇస్తున్నారు కదా, రిపోర్ట్లు చూడకుండా మందు ఇవ్వచ్చు కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే మన నాలెడ్జ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ మోడర్న్ సైన్స్ని వాడుకోకుండా కూడా ఎందుకు వైద్యం చేయకూడదు అనే జిజ్ఞాసతోటి అడుగుతున్నారా, లేకపోతే వెటకారంగా అడుగుతున్నారా అనేది కాదండి. ఏ విధంగా అడిగినా కూడా వాళ్ళు అడిగే ప్రశ్న చాలా కరెక్ట్ అండి. మొన్న ఒక ఆయన వచ్చారు, మీరు షుగర్ రీడింగ్ చూసి మాకు ఇస్తున్నారు, షుగర్ పూర్వం మీకు ఎలా తెలిసేది షుగర్ ఉన్నట్టుగా, అప్పుడు లేదు అంటారు, మీ టెస్ట్లు లేవు కాబట్టి లేదని చెప్పేస్తున్నారు, టెస్టులు వచ్చినాయి కాబట్టి ఎక్కువ మందికి ఉందని చెప్తున్నారు అన్నారు. కరెక్టేనండి మీరు అన్నది. కానీ అప్పట్లో కూడా ఉండేది, ఒక కుండ పెంకులో యూరిన్ పోయించి దాంట్లో నూనె సుక్కలేసి ఎండలో పెట్టేవారు. ఎండలో పెడితే అది రకరకాల రూపాల్లో మారేది. ఆ రూపాన్ని బట్టి అతని పర్సంటేజ్ ఎంత ఉంది షుగర్, ఏ రకమైన షుగర్ ఉందనేది చూసేవారు. ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన వ్యాధులు 18 రకాలు ఉంటాయి. వీటిని ప్రమేహ వ్యాధులు అంటారు. అనేక రకాలు ఉంటాయి అందులో మధుమేహం ఒకటి, మూత్రమేహం ఒకటి, మజ్జామేహం అని, కరిమేహం అని ఇలాగా అనేక రకాలు ఉన్నాయి. ఈ మేహానికి ఏ రకం మేహం అనేది తెలియడానికి అటువంటి టెస్టులు ఉండేయండి. ఇలాగా అనేక రకాలైన సైంటిఫిక్ ఎవిడెన్స్లు అప్పుడు కూడా ఉన్నాయండి. అంతే తప్ప రోగ నిర్ధారణ చేసుకోవడం అనేది రోగ నిర్ధారణ మార్గాలు అనేక మార్గాలు ఉండేయండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఏది కామెర్ల గురించి, పూర్వం మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక రాగి పళ్ళెం తీసుకుని అందులో నీళ్లు పోసి ఆ రోకల్ని నిలబెట్టేవారండి. గ్రహణం చూడటానికి ఒకటిని ఆ రోకల యొక్క లైటింగ్ని బట్టి గ్రహణ కాలం, గ్రహణం లేని టైము ఇవన్నీ కూడా చెప్పేవారండి. అలాగా మన పూర్వీకులు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల తర్వాత కూడా ఏ రోజున ఏ గ్రహణం వస్తుంది, ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకి విడుపు జరుగుతుంది అనేది మరి 150 సంవత్సరాల తర్వాత జరిగేది కూడా రాయగలిగారు. అంటే పూర్వీకుల యొక్క ఖగోళ శాస్త్రం కానీ గణిత శాస్త్రం కానీ ఎంత గొప్పదో చూడండి. కానీ భారతదేశంలో ఏమీ లేదు, వాళ్ళ అజ్ఞానులు, వాళ్ళకి ఏమీ తెలియదని ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారని మనమే అనుకుంటున్నాం. వాళ్ళు అనుకోవటంలో తప్పులేదు. దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళే విక్రిందగా మాట్లాడడం, ఏదో అమెరికా వెళ్తాడు $4 సంపాదిస్తాడు, లేకపోతే అమెరికాలో ఉండి వస్తాడు, అమెరికాలో అయితేనా అలాగే, ఎక్కడైతేనా ఇలాగ, ఎస్ డెఫినెట్గా అలాగా. ఎందుకంటే వాళ్ళ జీవనోధానం అక్కడతో ఆగిపోయింది. అక్కడ ప్రేమ కానీ ఇంకోటి కానీ నాకు కనపడలేదండి. ఎంతోమంది వస్తూ ఉంటారు కదా మన దగ్గరికి, అక్కడి నుంచి కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనం నిర్ణయించుకునేటప్పటికే చాలా టైం పడుతుంది. ఆ విధంగా ఎక్కువ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే ఎక్కువగా ఏది సపోజ్ మనల్ని మెప్పించడం కోసం అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారండి అనేక మంది. అటువంటిప్పుడు కూడా నేను నవ్వుకుంటూ ఉంటాను. పూర్వకాలం నుంచి ఇప్పుడు దాకా కూడా ఉన్నటువంటి ఒక అలవాటు ఉంది గురుగారు. అవును. ఏంటంటే మద్యం తాగడం. అవునండి.
విపరీతంగా అప్పట్లో కూడా తాగేసి ఇంటికి రావడాలు, నానా గోల్ జడలు, లేదా ఇల్లు గుల్ల చేసుకోవడాలు, అవును. ఉన్నవంతా ఆస్తులన్నీ పోగొట్టుకోవడాలు, అలాంటి ఒక అలవాట్ల వల్ల ఈ రోజున కూడా ఏదో కూలి ఎంతో కొంత పని చేసుకోవడం, సాయంకాలానికి 500 1000 సంపాదించుకుంటే దాన్ని అంతా కూడా దీనికోసమే ఖర్చు పెట్టి అవునండి. చాలా వరకు ఇళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవన్నీ చేస్తాం. అవునండి. కానీ అప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వానికి ఆ మద్యం అనే దాన్ని మరుపు వచ్చేలాగా కూడా మందులు ఇచ్చేవారు అని చెప్తున్నట్టు. అవునండి. అవును. ఇప్పుడు అలాంటిది ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయండి. అంటే నేను దాని జోలికి వెళ్ళలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తానండి. మాచికాయ అనేది ఉంటుందండి. ఆ మాచికాయ యొక్క డికాక్షన్లో పొగాక్కాళ్ళు వేసి మరిగించి ఈ రెండాటి డికాక్షన్లో కొంత చిక్కబడిన తర్వాత మాత్రగా చేయడం కానీ, ఆ చికెన్ కషాయం ఇవ్వటం కానీ జరుగుతుంది. అన్నంలో కలిపి పెట్టడం కానీ. వాళ్ళు మానేసేవారు. కానీ అది తినటం చాలా కష్టం అండి. స్మెల్ కానీ ఇంకోటి కానీ అర్థమైపోతుంది. వాళ్ళకి తెలియకుండా మనం ఏమన్నా చేద్దాం అనుకుంటే అవ్వదండి. వాళ్ళ ఇష్టానుసారంగా మనం మానేద్దాం అనుకుంటున్నాం. ఈ పిల్లల్ని కానీ, భార్యను కానీ, కుటుంబాన్ని కానీ ఎంతకు ఇబ్బంది పెడుతున్నాం. మనం మానేయాలి అనుకున్న వాళ్ళకి ఆ రకంగా ఇస్తే తగ్గుతుందని మా గురువు గారు చెప్పారండి. నేను చేయలేదు ఆ మందు అనేది, కానీ ఆయన చెప్పింది అనమాట. అలాగే కొంతమంది యునానీ డాక్టర్లు కూడా కొన్ని చెప్పారండి ఏదని. కానీ తాగిన వాళ్ళకి మట్టుకు వెంటనే విరుగుడు కావాలంటే నా చిన్నతనంలో మంచి పుల్లటి మజ్జిగ తాగించేవారండి. బాగా పుల్లటి మజ్జిగ 2-3 గ్లాసులు బలవంతం తాగించేసేటోడికి వాళ్ళకి ఆ ఎక్కిన మొత్తం అంతా దిగిపోయేది అనమాట. ఇలాగ వాళ్ళు గంజాయి తాగితే ఈ రకమైన విరుగుడు, నల్లమందికి ఈ విధమైన విరుగుడు, అలాగే మద్యం తాగితే ఈ విధమైన విరుగుడు అని ఉండేదండి. అదే మద్యాన్ని మరి మనం అమృతంగా కూడా చూశారండి. మనకి మద్యపానం అనేది ఎంతో ఉపయోగకరం అనేది కూడా మన యోగులు ఋషులు చెప్పడం. ఆయుర్వేద శాస్త్రంలో చాలా 10-15 పేజీలు ఉంటుందండి మద్యపానం గురించి. అంటే అది ఒక శాస్త్రీయ విధానంలో తయారు చేసింది వేరండి, వీళ్ళు ఇప్పుడు లేనిపోయినవన్నీ కెమికల్స్ అన్ని కలిపేసేసి ఆ డిఫరెన్స్ ఉంటుందండి. శాస్త్రీయ విధానంలో తయారు చేసినా ఇప్పుడు తయారు చేసినా కానీ తీసుకునే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏ విధమైనదే తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, సపోజ్ ఒక 20 ml తాగాలంటే తాగట్లా, ఓ 500 ml లేకపోతే 1/2 లీటర్ తాగేయడం వల్ల ఏమవుతుంది, అతి అయిపోతుంది. అతి అయినప్పుడు మళ్ళీ విషంగా మారుతుందండి. అది అక్కడ లిక్కర్ అనే కాదు, అతి సర్వత్రా వర్జ్యేత్ అన్నారు మనకి. అది అమృతమైన అతిగా తాగితే అది కూడా విషంగా మారడానికి ఆస్కారం ఉంది. అందుచేత ఏంటంటే మన శరీర తత్వాన్ని బట్టి తీసుకుంటే అది కూడా ఒక మెడిసిన్లే పనిచేస్తుందండి. అలా కాకుండా మనం ఏది పడితే అది తీసుకుని అది ఒక వ్యసనంగా మారిపోతే మట్టుకి ఈ లివర్ పోవడం, మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు లివర్ సబ్జెక్టులోనే కరెక్ట్గా ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి అది మీరు కొంత ఆలోచనతో అడిగారండి. తాగడం వల్ల లివర్ డ్యామేజ్ ఎక్కువ అంటుంటారు కదా, అంటే రికవరీ అనేది ఎంతవరకు ఉంటుందండి? అంటే లిక్కర్ వల్ల డ్యామేజ్ అయ్యి దానికన్నానండి. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన ఇద్దరికి ఏ చెడు అలవాట్లు లేదు, కానీ మనం చేయించుకుంటే ఫ్యాటీ లివరో ఇంకోటో ఎందుకు అంటే లిక్కర్ కన్నా ప్రమాదకరమైన ఆహారాన్ని మనం తింటున్నామండి ఇవాళ. పురుగు మందులు, ఎరువులు వాడిన ఆహారాలు భూమిని పూర్తిగా నిర్వీర్యం చేసేసి భూమిలో ఏ విధమైన బలం కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్స్, మినరల్స్, అంటే ఇది మన మోడర్న్ లాంగ్వేజ్లో అర్థం అవడానికి చెప్తున్నానండి. ఏ విధమైన శక్తి లేకుండా నిర్వీర్యం చేసేసిన భూమి నుంచి వచ్చే పంట, ఆ పంటలో ఉండేది ఓన్లీ పురుగు మందులు, ఎరువులు కాబట్టి అవి మనం తింటున్నాం. కాబట్టి లిక్కర్ తాగేవాడి కన్నా ఎక్కువ డ్యామేజ్ మనకు అవడానికి కూడా ఆస్కారం ఉంది. అంచేత ఆల్కహాలిక్ లివరా, నాన్ ఆల్కహాలిక్ లివరా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఎంతోమంది అడుగుతూ ఉంటారు వచ్చి, సార్ మేము యోగా చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, చాలా పెర్ఫెక్ట్గా తింటాం, మాకు లివర్ పోవడం ఏంటండి, మాకు సిరోసిస్ రావడం ఏంటి, మాకు కామిల్ రావడం ఏంటి, లేకపోతే ఫ్లాటీ లివర్ గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 2 రావడం ఏంటి అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. అంటే లివర్ 3లోకి వెళ్ళేసరికి డాక్టర్లు ఏమంటారంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిపోవాలి మీరు, లేకపోతే ప్రమాదం అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక సామాన్యుడు చేయించుకునేది కాదండి. 20 లక్షల నుంచి 50 లక్షల దాకా అవ్వచ్చు. అంటే వాళ్ళ జీవితం ఇంకా అక్కడితో అయిపోయినట్లు లెక్కండి. అదే ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయండి. దగ్గర ఒక 50-60 రకాల ఫార్ములాలు ఆయుర్వేదంలో లివర్ మీద ఉంటుండే జరుగుతుంది. ఏమీ లేదండి, ఆముదం ఆకులు, ఈవెన్ ఇవాళ మన సిటీలో కూడా, మనం హైటెక్ సిటీ పక్కన ఉన్నాం, అయినా మనం వస్తూ ఉంటే ఖాళీదొడ్లలో అనేక ఆముద మొక్కలు కనబడుతూ ఉంటాయి. ఆముదం ఆకు పసరు, ఆ రసం తీసుకునండి, దాన్ని పాలలో కలుపుకొని ఆ తగిన డోసుగా తాగితే లివర్ నార్మల్ అయిపోతుంది. లేకపోతే కామెర్లు తగ్గిపోతాయండి. కామెర్లకి ఎన్నో చోట్ల ఈ విధమైన రిలీఫ్ ఇచ్చేవారు. ఇప్పుడు సీజన్ వచ్చిందండి, ఫీవర్ విపరీతంగా వస్తున్నాయి. ఎంతోమంది అండి 6 నెలలకు కూడా నొప్పులు తగ్గక 2-3 సార్లు హాస్పిటలైజ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫీవర్కే అంత డిఫరెన్స్ ఎందుకు వస్తుందండి? అంటే
ప్రకృతి మారిపోయింది, ఆ. వాతావరణం మారిపోయింది. అలాగే ఈ కరోనా వేరియస్ మ్యూటేషన్ అని చెప్తున్నారు సైంటిస్టులు. అలా మారిపోయి రావడం వల్ల ఫీవర్సా ఏంటి ఇది అనేది అర్థం అవట్లేదండి. ఆ విధంగా వచ్చి ఎన్నో రకాల ఇబ్బంది పెడుతుంది. పూర్వకాలం ఉందండి, ఇప్పుడు మీరు అడుగుతున్నారు పూర్వకాలం అనేక రకాలుగా చేసేవారండి. అంటే వాళ్ళు మందులు చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు, అవునండి, ఆహార నియమాలు బాగా చెప్పేవారు. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఇప్పుడు మీరైనా కూడా అవును, వెంటనే ఒక జ్వర నివారణనో ఇంకోటనో ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు కదా. అవునండి. అలా కాకుండా అప్పట్లో వాళ్ళు ఎలా చేసేవారని. వాళ్ళు ఏం చేసేవారు అంటేనండి, ఇప్పుడు మనకి నేలవేమో అని చాలా భయంకరమైన చేదుగా ఉంటుందండి. అది చాలామంది పల్లెటూరులో తెలిసి నేలయం 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 అంటూ ఉంటారు. ఆ నేలవేం అనేది జ్వరానికి చాలా అద్భుతమైన మెడిసిన్ అండి. ఏమీ లేదండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే ఆ నేలవేమో మంచి కలెక్ట్ చేసి సమూలంగా తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని నూరేసి దాంట్లో మిరియాలు ఒక 25% మిరియాలు కలిపి బాగా నూరి నీళ్ళు చిమ్మి దాన్ని మాత్ర కట్టి ఉంచుకునేవారు. కొంతమంది ఏం చేసేవారు, ఫ్రెష్గా ఇచ్చేవారు. అది ఎంత చేదు అంటే మీరు తాగారు అంటే ఒకసారి సాయంత్రం దాకా నోరు చేదుగానే ఉంటుంది. అయినా సరే జ్వరం 1-2 డోసుల్లో తగ్గిపోతుంది. ఆ నేలవేం పట్టుకొచ్చి మాత్రలు చేసి ఉన్నవాళ్ళు ఏమో ఇగో నేలవేం మాత్రలు ఉన్నాయి 2 వేసుకొని ఇచ్చేవారు. టైంపాస్ కోసం ఇంట్లో కూర్చుని చేసినాయి అండి. కానీ మిరకిల్ అనమాట అది. ఇవాళ ఫీవర్స్ ఇన్ని రకాల ఫీవర్లు అన్నారండి, అనేక పేర్లు పెట్టారు. కానీ మీరు ఆయుర్వేద శాస్త్రం చరక సంహిత చూడండి, లేకపోతే ఏదైనా చూడండి, అష్టాంగ హృదయం ఇంకోటి జ్వరాలు ఫస్ట్ చాప్టర్ సాధారణంగా జ్వరాల మీదే ఉంటుందండి. దగ్గర 50-60 రకాల జ్వరాలు ఉంటాయండి. ఇవాళ డెంగ్యూ ఫీవర్ ఇప్పుడు వచ్చినాయి కదా, అప్పుడే డెంగ్యూ ఫీవర్ అనేది ఉందండి. అలాగా వైరల్ ఫీవర్లో రకరకాల పేర్లు పెడుతున్నాం మనం. అప్పట్లో మన్యపు జ్వరం అనేవారు, మలేరియా అని. అంటే మన్యం అంటే అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కుట్టిన దోమ వల్ల వచ్చేది కాబట్టి మన్యపు జ్వరం అనేవారు. దాన్నే విష జ్వరం అనేవారండి. అలాగే వాడ ప్రయాణం చేసి వాళ్ళకి వచ్చే జ్వరాలేమో ఆ మూమెంట్ వల్ల వచ్చేది, దానికి ఒక పేరు. ఇలాగ అనేక రకాల పేర్లు ఉన్నాయండి. టైఫాయిడ్ విష జ్వరం అనేవారు. దానికి ఏంటంటే లోపల పేగులు పుండుపడి అక్కడ చేరిన బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఆ పుండు పూర్తిగా మానలేదనుకోండి, ఆ టైఫాయిడ్ మళ్ళీ రిపీటెడ్గా వస్తుందని లెక్క. మీకు రిపీటెడ్గా వస్తుంది అంటే మీ స్టమక్లో అల్సర్ ఉన్నట్టేనండి, దానికి మళ్ళీ టెస్ట్లు ఏం అక్కర్లా. ఆ విధంగా అల్సర్ పోవడానికి ఏం చేసేవారు, వెంటనే ఒక గానుగు చీరో, ఒక గానుగు వేరు, గానుగు విత్తనం, ఇలాగ ఏదైతే పొట్టలో ఉన్న బ్యాక్టీరియాని చంపుతుందో ఆ రకమైన మూలికలు అనేకం ఉండేయండి, 1-2 కదా, అనేకం. ఆ మూలికలతో చేసిన ఏదో చిన్న సింపుల్ వైద్యం చేసేవారు. వాంతులు అవుతున్నాయండి, వామిటింగ్ ఏ విధంగా అవుతుంది, అతను లోపల పసర పెరిగిపోయి వెళ్తుందా, ఆ కలర్ ఏంటని అడిగేవారు. ఆ కలర్ని బట్టి వాంతులు వెంటనే ఆగిపోవాలి అంటే ఏమీ లేదండి, ఒక జాజికాయ లేకపోతే లవంగం 2 తీసుకునేవారు, అవి నూరేసి చక్కగా కషాయం కింద ఇచ్చేవారు. మారేడుకాయ పచ్చికాయ అండి, బిల్వ సొంటి అంటారండి. ఆ మారేడుకాయని పచ్చికాయ తీసుకుని లోపల గొజ్జు తీసి ఎండబెట్టి ఇంట్లో ఉంచుకునేవారు. దాన్ని చక్కగా చూర్ణం చేసేవారు, లేకపోతే ముక్కలు కొట్టేవారు. దాన్ని చితక్కొట్టి కషాయం కాసిస్తే 5-5 నిమిషాల్లో డయేరియా, వామిటింగ్ కూడా తగ్గిపోయాయి. ఇలాగా అనేక రకాలండి. మామిడి చెట్టు ఉంది, ఏమీ లేదు, మామిడి చెట్టు బెరడు, ఆ బెరడు తీసుకుని మీరు చక్కగా నూరేసి మజ్జిగలో కలుపు తాగిస్తే డయేరియా, వామిటింగ్లు కూడా ఆగిపోతాయి. ఇలాగా ఆ ప్రకృతిలో ఏవి దొరుకుతాయి, వంటింట్లో ఏం దొరుకుతాయి, మన దొడ్లో ఏమున్నాయి, అన్నిటిని కూడా వాడుకోవటం అనేది వంశపారంపర్యంగా అంటే అనాదిగా వస్తున్న ఎన్నో తరాల నుంచి మనకున్న జ్ఞానం అండి. ఆ జ్ఞానాన్ని వాళ్ళ పూర్తిగా కోల్పోయాం, ఆల్మోస్ట్ 99% కోల్పోయాం. దాన్ని కొంచెమైనా ఒక ఆవగింజంతనే వెనక్కి తీసుకురావాలనే తపంతోటే నేను మీరు అన్నట్టుగా అక్కడ హెర్బా వ్యాలీ అనేది కట్టడం, అక్కడ కొన్ని రూములు నిర్మాణం చేయటం, ఒక ధ్యాన మందిరం లాహిర్ బాబాది. ఎందుకంటే లాహిర్ బాబా మనవడి శిష్యులైన అశోక్ కుమార్ చట్టోపాధ్యాయ వచ్చి ఇది చాలా గొప్ప ప్లేసు, వైబ్రేషన్ చాలా బాగుంది, ఇక్కడ లాహిర్ బాబా టెంపుల్ కట్టు అంటాం, ఆయనే కొబ్బరికాయ కొట్టడం, అక్కడ ధ్యాన మందిరం కట్టడం, ఎంతోమంది హిమాలయాల నుంచి మహానుభావులు అక్కడికి రావడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. అక్కడ ఏమన్నా ఈ క్లాసుల టైప్లో పెట్టి కొంతమందికైనా ఆ పూర్వకాలం ఏదైతే మనం కోల్పోయామో దాన్ని కొంచెమైనా వెనక్కి తీసుకురావాలనే చిన్న ప్రయత్నం అండి, అంతకంటే ఏం లేదు. అంటే గురుగారు ఇప్పుడు రోగ నిరోధక శక్తి అవునండి మనిషికి ఉంటే గనక, అవును మీరు ఇప్పుడు ఇన్ని రకాల లిస్ట్ చెప్పారు కదా, అవును ఇన్ని రకాల రోగాల బారిన పడే అవకాశం లేకుండా ఉంటుంది కదా. అవునండి. మరి ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలాగా, అసలు తగ్గినప్పుడు మనిషికి ఎలాంటి లక్షణాలు వస్తాయి, ఆ పెంచుకోవడానికి మీ దగ్గర ఏదైనా ఉన్నదా? అద్భుతమైన మందులు ఉన్నాయండి, కాయకల్ప కాడి నుంచి అనేక రకాలు ఉన్నాయండి. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే జబ్బు రాదు అనేది చాలా అద్భుతమైన పాయింట్ అండి.
చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది 2-3 రకాలుగా పెరుగుతుందండి, ఒకటే కాదు. ఎలాగా అంటే ప్రాణాయామం, ధ్యానం, ఫిజికల్ ఎక్సర్సైజ్, మెడిసిన్, ఇన్ని రకాలుగా మనం రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవచ్చండి. ఓన్లీ మెడిసిన్ ద్వారానే కాదు. ఎప్పుడైతే మీరు వ్యాయామం చేస్తున్నారో, మీ శరీరం కండిషన్గా ఉందో, ఆయనకి ఒక 100 mg మాత్ర ఇస్తే ఎంత పని చేస్తుందో, ఎవరైతే ఐడియల్గా కూర్చుని ఏ పని చేయకుండా శరీరం అంతా సున్నితంగా ఉంటారో వాళ్ళకి 1000 mg ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే ఆ వర్క్ చేసేది, నేను ఎంతోమందికి పొలంలో ఫ్రీగా చేశానని చెప్పాను కదండి మామూలుగా మొట్టమొదటిలో, అలాగా పొలంలోనే ఎక్కువ ఉండేవాడిని అండి. ఆ టైంలో ఎంతోమంది ఈ పెరాలసిస్ కేసులు పల్లెటూరులో ఎక్కువ ఉండి, ఎందుకో తెలియదు, 90 ఏళ్ళు ముసలోళ్ళని కూడా ఒక 20-30 మంది కూడా బయలుదేరి ఏదో తీర్థం కింద అతను ఆటోలు వేసుకుని మోసుకొచ్చి వెనకాల 2-3 ఆటోల్లో వచ్చేవారు. వచ్చి ఇలాగా గాలి తగిలిందండి పడిపోయాడంటే వాళ్ళకి మందు ఇస్తే నెలకే వాళ్ళు ఒక్కళ్ళు నడిచి వచ్చేవారండి. చాలా అంటే చాలా అద్భుతం, విచిత్రం అనిపించింది. ఎందుకు అంటే అదే సిటీలో ఉన్న వాళ్ళకి మంది ఇచ్చాం అనుకోండి 6 నెలల నుంచి 9 నెలలు పట్టింది. ఆ డిఫరెన్స్ ఎక్కడ? వాళ్ళు ఎండలో తిరగటం, ఆ వయసులో కూడా పని చేయటం, ఆహారం టైంకి తినటం, ఇలాగా వాళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది ఉందండి. ఆ ఇమ్యూనిటీ మనలో కూడా ఉండాలి అంటే కష్టపడాలి. కష్టమే భగవంతుడు అని మన పెద్దలు చెప్పారు. కష్టపడేవాడు మానకుండా కష్టపడతామంటే ఎప్పుడోకప్పుడు ఆ దేవుడికే చిరాకు వచ్చి వీడికి ఏదో ఒకటి ఇవ్వాలని ఇస్తాడని కూడా అనేక కథలు మనకున్నాయి. ఆ కష్టపడడం అనేది ఎప్పుడూ మానొద్దని. ఆ కష్టం ఎలాగా? నీకు అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, ఏమీ చేయక్కర్లేదు. ఆ కష్టం ఇవాళ ఏం చేస్తున్నాం? డబ్బులు పెట్టి జిమ్కి వెళ్ళి కష్టపడుతున్నాం, డబ్బులు కట్టి. అదే డబ్బులు కట్టకుండా నువ్వు ఏదో రామ్దేవ్ బాబాలంటే అనేక వీడియోలు పెట్టారు, చూసుకుని ఇంట్లో చేసుకుంటే అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. వ్యవసాయం చేసుకోవచ్చు, లేకపోతే వ్యవసాయం చేయాలంటే పొలం ఉండాలి కదండి, అందరికీ ఉండదు కదా, ఏదో పని చేయొచ్చు. అంచేత ఏంటంటే అట్లీస్ట్ మనం ఈ సుఖపట్టడం వల్ల వచ్చే జబ్బులు తగ్గించుకోవడం కోసం డబ్బులు ఇచ్చి కష్టపడుతున్నాం అండి. అలా అక్కర్లేకుండా మనం ఇంట్లోనే ఒక వ్యాయామం చేసుకుంటా, అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయండి, వెరీ సింపుల్గా ఉన్నాయి, ఏజ్ని బట్టి చేసి కూడా ఉన్నాయి. అంటే 70-80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా చెప్తే నువ్వు బాగానే చెప్తావు, మాకు కాలు వంగట్లేదు, కన్ను కనపట్టలేదు, చేయి వంగట్లేదు, వ్యాయామం చేయమంటావేంటి? ఎస్, కనపడకపోయినా చేసి వ్యాయామాలు చాలా ఉంటాయండి, అయినా చేయాలి. అలాగే ఈ పల్లెటూరులో ఇంకోటి కూడా ఉంటుందండి. ఎలాగా అంటే వీళ్ళు పూర్వకాలం, ఇప్పుడు కాదు, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకి అన్నీ వదిలేసి వీళ్ళు బయటకు వచ్చేయడం జరిగిందండి. వానప్రస్థం. అది ఎందుకు అంటే ఆ పిల్లవాడికి మనం ఉన్ననాళ్ళు లాభ నష్టాలు అర్థమవు, వాడి ఎదుగుదల ఉండదు, రైట్ డెసిషన్ తీసుకోలేడు అనే భావంతో బయటకు వచ్చేసేవారు. ఆ బయటకు వచ్చేసి మరీ పట్టించుకోకుండా వదిలేయడం వల్ల కూడా తొందరగా ముసలితనం అనేది వచ్చేది. అది కూడా నాకు తెలియకుండానే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని అండి. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు వీళ్ళకంటే చాలా బాగా ఉండేవారు. వాళ్ళకి వ్యాధి కూడా గమ్మున రాదండి. వ్యాధి నిరోధక శక్తి డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది, మీరు అన్నట్టుగా ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి అంటే ఇవాళ మనకి కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అశ్వగంధ శిలాజిత్తు గురించి అందరికీ తెలిసిపోయిందండి. దూలగొండి, అశ్వగంధ శిలాజిత్తు. లేకపోతే జబ్బు రాకుండా ఉండాలంటే తిప్పతీగ, త్రిఫల, ఇలాగా త్రికట్టుగాలు, ఇలాగా ఎవరిని అడిగినా కూడా ఎంత విచిత్రమైన మార్పు అంటేనండి, మా దగ్గరికి వచ్చి పేషెంట్లు 100 మంది వస్తే 20-30 మంది 2 పూటలే తింటున్నామని చెప్తున్నారు. ఈవెన్ యంగ్ పీపుల్లో కూడా, ఈవెన్ 30s 35లో ఉన్నవాళ్ళు కూడా 2 సార్లే తింటున్నామండి, బాగానే ఉన్నాం. అంటే ఆ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక దెబ్బ తగిలింది కాబట్టి, కరోనా అనే దెబ్బ, మార్పు అనేది స్టార్ట్ అయిందండి. అందుకు ప్రకృతి ఎప్పుడు దేన్ని ఎలా మార్చాలనేది చాలా బాగా తెలుసండి. అది ఈ మార్పు ద్వారానే, ఈ నష్టపోవడం వల్లే కష్టపడడం మనిషి మొదలు పెడతాయి. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, యోగా చేయండి, ఆసనాలు చేయండి, వాడికి అసలు ఓపికే లేకుండా నీరసపడిపోయి కీళ్ళు వంగకుండా కాళ్ళు వంగకుండా ఉంటే వాడికి ఏదో ఒకటి చేయాలి కదా మరి. అంటే ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నాండి, మనం కింద కూర్చొని చేయాలని లేదు, ఇలా కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. కుర్చీలో కూర్చునే ఓపిక చాలామందికి ఉంటుంది కదా. ఎప్పుడైతే ప్రాణాయామం చేశారో, మన యోగులు ఋషులు చెప్పినట్టుగా కొన్ని కోట్ల నరాలు అనేది మీ బాడీలో ఉన్నాయండి, కోట్లే. ఆ కోట్ల నరాలకి ప్రాణశక్తి అనేది అందినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. వార్ధక్యం వచ్చేటోడికి ఏమవుతుందంటే ఆ నరాల్లోకి వెళ్ళి ప్రాణశక్తి అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే మీ లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతుంది. లంగ్ కెపాసిటీ ఎందుకు తగ్గింది? కష్టపడలేదు కాబట్టి తగ్గిపోయింది.
అందుకు ఇప్పుడైనా మళ్ళీ మొదలు పెడితే ఆ లంగ్స్ మళ్ళీ మేల్కొని ఎంతైనా ఏదో కుర్రాళ్ళకి పనిచేసినట్టు యవనంలో ఉన్నట్టు పనిచేసేస్తుందని నేను చెప్పట్లేదండి. ఎంతో కొంత డెఫినెట్గా రికవరీ అనేది వస్తుందండి. అందుకనే యోగులు ఋషులు అందరూ కూడా అంటే ఎవరు మాట్లాడినా అందరూ చెప్పేది ప్రాణాయామం ప్రాణాయామం ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస, ఇలాగ అందరూ చెప్పేది అదే కదండి. ఎందుకు చెప్తున్నారంటే ఆ ప్రాణాయామం అనేదే మనలో ఉన్న ప్రాణశక్తిని పెంచగలిగే అతి సులువైన సిస్టమ్. మీరు ఎన్ని రకాలుగానో చెప్తూ ఉంటారు, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎన్నో రకాలుగా చెప్తారు. క్రియాయోగ ఒకళ్ళని, ఇంకో క్రియ ఒకళ్ళని, సుదర్శన క్రియ అని అనేక క్రియలు వచ్చినాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు. ఎవళ్ళో ఏది చెప్పినా ఫలితం అనేది డెఫినెట్గా ఉంటుందండి. హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ ఫలితం లేనిది ఏది ఉండదండి. ఇప్పుడు యాంటీ ఏజింగ్ అని మీరు ఇందాక మనం మిమ్మల్ని అడిగింది కూడా అదే. ఈ యాంటీ ఏజింగ్లో స్త్రీలకి తొందరగా యాంటీ ఏజింగ్ చేయడం ఈజీ అవుతుందా, పురుషులకి యాంటీ ఏజింగ్ చేయడం ఈజీ అవుతుందా? అలాగా లేదండి. స్త్రీలకి పురుషులకి ఏంటంటే నేను తెలుసుకున్న జ్ఞానం ప్రకారం కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ స్త్రీలకి తొందరగా రావండి, పురుషులకి ఎక్కువ వస్తాయి. కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ స్త్రీలకు ఎక్కువ వస్తాయి, పురుషులకి తక్కువ వస్తాయి. ఎందుకు అంటే స్త్రీలకు ఎక్కువ రావడం కారణం ఏంటంటే స్త్రీలకి మంత్లీ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉందండి, బహిష్టు అనేది ఉంది కదా. ఆ బహిష్టు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ మినరల్స్ అనేవి తొందరగా వేస్ట్ అయిపోతాయి. ఆ బ్లీడింగ్ అవుతుంది కదండి, ఆ బ్లీడింగ్ తోటి పాటు అనేక రకాల కణాలు బయటికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఎముకలు మెత్తపడడం ఇలాంటిది అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. బలమైన ఆహారం తీసుకుంటుంటే పర్వాలేదు కానీ పర్వాలేదు. అందుకు స్త్రీలు ఏం చేయాలంటే 35 దాటిని కానించి ఓ జాగ్రత్త తీసుకుంటా వాళ్ళు ఇవాళ సైన్స్లో పూర్వకాలం అయితే ఏం తినేవారండి వాళ్ళు చక్కగానే బఠానీలు, మరమరాలు, శనగలు, మినపప్పు, పెసరపప్పు వేపించుకుని వచ్చి ఆ వేళ స్త్రీకి రెండో పని లేదండి. భర్త పిల్లలు ఇంటికి వచ్చేసరికి చక్కగా వేడివేడి ఆహారం పెట్టామా లేదా, వాళ్ళ ఆకలి తీర్చామా లేదా, ఆ ఇంట్లోకి కావాల్సిన ఏమేమి సదుపాయాలు చేసుకునేది ఉండేదండి. అది అయిపోయిన తర్వాత హ్యాపీగా కూర్చున్నవారు 10 మంది స్త్రీలు కూర్చుని కవర్లు చెప్పుకుంటాం. అంటే ఒక ఆవిడ గుప్పుడు శనగలు పట్టుకొచ్చేది, ఇంకొక ఆవిడ కాసిన మిన్నులు పట్టుకొచ్చేది, అందరి చేతుల్లో తల 4 వేసుకుని పట్టమని నవిలేవారు. వాళ్ళు 80-90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు. ఇవాళ మన పిల్లలకి 10-15 ఏళ్ళ పిల్లలకి బఠానీలు ఇస్తే నవ్వలేరు. ఈవెన్ స్వీట్ కార్న్ తప్ప మామూలు కార్న్ ఇచ్చినా కూడా పళ్ళని పెడుతున్నాయి అంటారు. లేకపోతే బ్రాయిలర్ ఎనభై తినేవాళ్ళు అయితే బ్రాయిలర్ చికెన్ తప్ప నాటుకోడి ఇస్తే పళ్ళని పెడతారు. అంటే జీవన విధానంలోని, ఆహారంలోని, ఆలోచనలోని కూడా మార్పులు వచ్చేసినాయండి. ఇవాళ ప్రేమగా ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి పూర్వకాలం. ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, ఒక 5 అన్నములు, 4 అప్పచెల్లెళ్ళు, కనీసం 6 నుంచి 10 మంది 12 మంది సంతానం కావాలి ఎంతోమంది ఉండేవారు. అప్పట్లో సంతాన లక్ష్మి అనేవారు, ఎక్కువ సంతానం ఉంటే. తర్వాత ఇప్పుడేమో ఒకళ్ళిద్దరు ఫ్యాషనో లేకపోతే ఇంకోటో వాటాలు తగ్గిపోతాయి. మనం సంపాదించింది ₹1,00,00,000 సంపాదించి ఒక్కడుంటే 1,00,00,000 అనిపించగలడు, 4 ఉంటే 4-25 లక్షలు అయిపోతాయి అని లెక్కలేస్తున్నారండి. కానీ వాళ్ళ జీవితం అనేది మన చేతిలో లేదనేది తెలుసుకోవట్లేదండి. పూర్వం 10-15 మంది ఉన్నా శుభ్రంగా బతికేవారు, అందరూ బతికేవారు. ఆ వాటాలు తగ్గిపోయినా మళ్ళీ సంపాదించుకోవడం, కానీ వాళ్ళ నేచర్కి వాళ్ళకి సరిపడి వాళ్ళ సంపాదన, వాళ్ళ జీవనం, మళ్ళీ వాళ్ళకి సంతానం, ఇవన్నీ భగవంతుని ప్రకృతిలో జరిగి ఒక సైకిల్ లాంటిదండి. అది ఏదో అయిపోతుంది అనుకుని ఒక్కళ్ళని కంటాం, ఇద్దరిని కంటాం, ఆడనేమో ప్యాంపరింగ్ చేయటం, లేకపోతే ఆడనేమో సున్నితంగా పెంచడం, ఆడికి ఏమైనా కష్టం వస్తే ఆడు సూసైడ్ చేసుకుంటే వీళ్ళు జీవితాంతం ఏడవటం. ఇలా 10 మంది సంతానం అనేది ఉండటం వల్ల ఎలా ఉండేదంటే ఒక 4 అందములు ఉండేవారండి. వాళ్ళు 4కి పెళ్ళైనవి అనుకోండి, 4 తోటికోటళ్ళు, వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు. వచ్చినా కూడా ఈ ఇంట్లో 2-3 అప్పచెల్లెళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, ఈ అనమండూరు, వీళ్ళకి పెట్టి పిల్లలు. ఈ పిల్లాడు కన్నమ్మ దగ్గర పెరుగుతున్నాడా, పినతల్లి దగ్గర పెరుగుతున్నాడా, పెద్దతల్లి దగ్గర పెరుగుతున్నాడా, అందరూ ఒకే ప్రేమతో ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెట్టేవారు, వీళ్ళ ఇంట్లో ఏమన్నా పెట్టేవారు. ఉమ్మడి కుటుంబంలో ఉండగా ఎవళ్ళు చేసుకు తిన్నా కూడా ఈ పిల్లలతో షేర్ చేసుకునేవారు. కష్టం సుఖం వచ్చిందనుకోండి ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఇవాళ షేర్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇవాళ విడాకులు అవనివ్వండి, ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి? వాళ్ళ మనసులో ఉన్న భావనని షేర్ చేసుకునే మనిషిని కూడా కోల్పోయాం ఇవాళ మనం. దానివల్ల అనేక రకాల ప్రమాదకరమైన పోకడల్లో మనం వెళ్ళిపోతున్నామండి. టెంపరీగా ఏదైతే సుఖం ఉందో ఇదే నిజం అనుకుని ఆ భ్రమలో పడిపోయి జీవితాన్ని మ్యాక్సిమం కోల్పోతున్నాం. పూర్వం ఎందుకు ఉండేదండి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండేది, ఇమ్యూనిటీ ఎందుకు ఉండేది? ఓన్లీ మెడిసిన్సే కాదు, ప్రేమ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం, ఆ తిన్న ఆహారం కూడా పెర్ఫెక్ట్ ఆహారం. ఇప్పుడు ఆహారం ఎలా తింటున్నాం, ఫోనాంగ్స్ వస్తే ఆహారం తింటున్నాం.
ఏం తింటున్నామో తెలియదు, ఏ రుచి తింటున్నామో తెలియదు, ఎన్వి తింటున్నామో తెలియదు, వెజ్ తింటున్నామో తెలియదు. అప్పట్లో ఏమీ లేవు. చక్కగా కింద బసికేసి కూర్చుని ఆ కింద ఒక ఆకులోనో ఒక కంచంలోనో పెట్టుకుని చక్కగా భోంచేసేవారు. నలుగురు ఒకేసారి తింటాం, ఒకళ్ళనొకళ్ళు ఆత్మీయంగా పలకరించుకోవడం, ఇవ్వడం, ఇవన్నీ జరిగాయండి. ప్రేమ అనేది కోల్పోయామండి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడు కోల్పోయామో ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కోల్పోవడం వల్ల షేర్ చేసుకోవడానికి మనిషి లేక ఒంటరితనం పెరిగిపోయి, లేకపోతే భార్య భర్త, అత్త మామ ఉండకూడదు, అమ్మ నాన్న ఉండకూడదు, కూడా వీళ్ళిద్దరే ఉండాలి, ఏదో లైఫ్ ఎంజాయ్ చేసేది. ఏం ఎంజాయ్ చేస్తారండి? ఏమీ చేయలేరు వాళ్ళు. చేయడానికి ఏమవుతుంది? లైఫ్ ఎంజాయ్ చేద్దామన్నా 30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారు, 30 వచ్చాక చేసుకుంటున్నారు. 16 సంవత్సరాలకి అపనం వచ్చేస్తుంది. మగవాడికి 16కి వచ్చేస్తుంది, అమ్మాయికి 13, 14కి వచ్చేస్తుంది. ఇవాళ టీవీలు చూసాక 10 ఏళ్ళకి కూడా మెచ్యూర్ అయిపోతున్నారు, 9 ఏళ్ళకి మెచ్యూర్ అయిపోతున్నారు. ఆహార విధానాన్ని బట్టి కానీ ఇంకోటి కానీ. వీళ్ళు వయసు అయిపోయాక పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారండి? వీళ్ళు పూర్వకాలం మంచి యవ్వనంలో ఉండగా చేసుకుంటా ఉంటే వాళ్ళు ఆ శరీర కలయిక కానీ భార్యాభర్తల దగ్గర షేర్ చేసుకోవడం కానీ అన్ని రకాలైనవి ఉండేవి. ఆ ప్రేమ అనేది కరెక్ట్గా ఉండేది. పెద్దలు ఏది నిర్ణయిస్తే అదే పెళ్లి చేసుకునేవాళ్ళు తప్ప ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి, అలాగా ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలంటే వాళ్ళు బాగున్నారో లేదో చూడండి, మీరు బాగున్నారో లేదో చూసుకోండి, అదొకటే మీకు రీజను అక్కడ తెలిసిపోతుంది. ఆ కుటుంబ వ్యవస్థలో ప్రేమను ఎప్పుడైతే కోల్పోయామోనండి, ఆ ప్రేమ అనేది కోల్పోయినప్పుడు మనిషికి జబ్బులు ఎక్కువైపోతాయి. జబ్బు అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇక్కడి నుంచి అంటాను నేను. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉన్నారో, ఇక్కడ ఎప్పుడైతే మీరు అందరినీ ప్రేమగా చూస్తున్నారో, ప్రేమగా అంటే మీకు ఏదో ఉన్నది పంచిపెట్టేయమని కాదండి. మీ దగ్గరికి ఎవరో వచ్చారు, ఒక బాధతో వచ్చారు, మీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఒక మంచి మాట చెప్పండి, నాయన నీకు ఇలా ఇలా ఈ ప్రభావం వల్ల నువ్వు ఇలా ఉన్నావు, అలా కాదు ఇలా చేసుకో, మంచిగా ఉంటావు, నీకేం పర్లేదు, చక్కగా ఉంటావు అనే ధైర్యం చెప్పి ఒక మాట చెప్పారనుకోండి, అది ₹1,00,00,000 కంటే ఎక్కువ అండి. ఆ మాట చెప్పి వాళ్ళు కరువు అయిపోయారు. ఇవాళ వీడు మాట చెప్పేవాడు కూడా ఏం ఆలోచించండి, నేను సలహా చెప్తాడే అన్న సంపాదించేసుకుంటాడేమో, ఆడు పెద్దోడైపోతాడేమో అని ఆ సలహా కూడా మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నాడు. అంటే ఎంత సంకుచిత స్వభావం అంటారు చూడండి. అంటే మనలో మనమే కుసించిపోతున్నాం. ఎప్పుడైతే మీ బ్రెయిన్లో ఆ బ్రాడ్నెస్ అనేది పోయిందో ఆటోమేటిక్గా అన్ని జబ్బులు మీ మీదకి వస్తాయండి. అప్పుడు మీరు అన్నట్టుగా ఎన్ని ఇమ్యూనిటీలు ఇచ్చినా ఉపయోగం లేదండి. ఫస్ట్ ఇవ్వాల్సిన ఇమ్యూనిటీ ఎక్కడంటే ఇక్కడ. అంటే అది ధ్యానం ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా, యోగా ద్వారా కానీ ఇచ్చి, అప్పుడు మీరు అన్నట్టుగా మంచి మూలికలు కానీ, ఈ శక్తిని పెంచేవి కానీ, ధాతుల్ని పెంచేవి కానీ, భస్మాలు ఇలాంటివి వాడితే తప్పనిసరిగా ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఏ వయసులోనే పెరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ పెరిగాక మీరు అడిగినట్టుగా ముసలివాళ్ళు కూడా మళ్ళీ ఎంతో కొంత వ్యాయామం చేయగలరు, నడవగలరు. ప్రాణాయామం చేయడానికి ఏముందండి? స్ట్రైట్గా కూర్చొని చేయటమే కదా, దానికి డబ్బులు ఖర్చు లేదు, ఏం లేదు, కొంచెం మంచి వాతావరణం, కానీ అదే చేయరు. ఈ మొబైల్స్ ఎక్కువగా ఇప్పుడు 2-3 మొబైల్స్ వాడుతున్నారు ఒక్కళ్ళు. అవునండి. ప్లస్ దాంతోపాటు ల్యాప్టాప్ కూడా కంటిన్యూగా ఒళ్ళో పెట్టుకుని పని చేయడాలు. అవునండి. ఎందుకంటే కాలేజీల నుంచి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు రావడము, దాంతో ఆ విధంగా వెళ్ళటము. అవునండి. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యేటప్పటికల్లా వాళ్ళకి కౌంట్ తగ్గిపోయిందని, అవునండి, పిల్లలు పుట్టడం కష్టం, ఇట్లాంటి రకరకాల సమస్యలు వస్తున్నాయి. అవునండి. మరి వాళ్ళకి ఏదైనా ఇది పెరిగే అవకాశం కానీ, పెరగడానికి మందులు కానీ, లేదు వాళ్ళు ఎట్లాగా ఏమేమి ఆహారం తీసుకోవాలి, లేదు ఇప్పుడు అలాగా పని చేస్తూ ఉంటుంటారు, మీరు వాళ్ళని ఇవన్నీ వదిలేసేసి పల్లెటూరుకి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి, బలమైన ఆహారం తీసుకోండి, మీకు అక్కడ అన్నీ దొరుకుతాయండి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి బతకలేరు కదండి. మరి ఇక్కడ ఉండగానే వాళ్ళకి ఏదైనా అది పెరిగి వాళ్ళకి మళ్ళీ సంతానం కలిగేలాగా ఏదైనా చేయాలి కదా వైద్యులు మీరు. అంటే మీరే చెప్తున్నారు అక్కడ ఏమని పొట్ట మీద పెట్టుకుని చూడటం, తింటాం చూడడం అని కానీ, కూడా క్యారీ చేయడం కానీ, ఎప్పుడూ వాళ్ళ శరీరానికి దగ్గరగా ఉంచుకోవడం, అదే ప్రమాదం అండి. దానివల్లే ఏ మోడర్న్ సైన్స్ అయితే వచ్చిందో, ఏ మోడర్న్ సైన్స్ అయితే కనిపెట్టిన సైంటిస్టులు ఉన్నారో, దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు చెప్పేది ఏంటండి, ఆ వేవ్స్ మంచిది కాదు, ఆ వేవ్స్ మీ శరీరంలోకి ప్రవేశించడం వల్ల అనేక కణాలు చచ్చిపోతాయి అని చెప్తున్నారండి. అలాగే పొట్ట మీద పెట్టుకుని ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే సంతానం కలిగించే అవయవాలు ఉన్నాయో అవి వీక్ అయిపోతున్నాయండి. ఇప్పుడు మీరు జీరో ఇది అన్నారు, ఇది కౌంట్, జీరో కౌంట్ చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయండి. నేను ఆయుర్వేదం మొదలుపెట్టి 20 సంవత్సరాలైనా ఒక 5-6 ఇయర్స్ నుంచి జీరో కౌంట్ అనేది, సంతానం తగ్గిపోవడం అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఈ కౌంట్ పెరగడానికి మీ దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ కానీ, కౌంట్ పెరగడానికి మన దగ్గర అనేక రకాల మెడిసిన్లు ఉన్నాయండి. మీకు ఇందాక మాట్లాడినట్టుగా శిలాజిత్ అని, అశ్వగంధ అని. అలాగే ఈ కౌంట్ పెరగకపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే, బ్యాక్టీరియా ఉంటుందండి కొంతమందికి.
ఆ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే ఈ పుట్టిన కౌంట్ని అది చంపేస్తూ ఉంది. దానికి ఆ బ్యాక్టీరియా వల్ల మీకు కౌంట్ చనిపోయే వాళ్ళు ఉంటే మీ టీవీ ముఖంగా చెప్తున్నామండి, నేలతాడి అని ఉంటుంది. అది మంచి రిజర్వేషన్ మందు, ఇది దీనికి కూడా పనిచేస్తుంది. ఆ నేలతాడి చూర్ణం అనేది ఒకటి నుంచి 1/2 గ్రాము నుంచి 2 గ్రాములు కొబ్బరి నీళ్ళలో కలుపుకుని రోజు ఉదయం ఆ పురుషుడు కనుక తీసుకుంటే కొన్నాళ్ళకి ఆ స్పెర్మ్ అనేది శుద్ధి అయిపోయి దాన్ని తినేసి బ్యాక్టీరియా ఏదో ఉందో ఇన్ఫెక్షన్ అది చనిపోతుంది. మళ్ళీ స్పెర్మ్ పెరగడానికి కూడా అవకాశం ఉందండి. అలాగే జీరో కౌంట్ రావడానికి కొన్ని కారణాలు ఏంటంటేనండి, అప్పట్లోని మనకి మీజిల్స్ అని వచ్చి గవదలు అనేవాళ్ళు, ఇక్కడ ఈ గ్లాండ్స్ వాసి గవదలు వచ్చినాయి అనేవాళ్ళు. ఆ గవదలు రావడం ఒకటి, చిన్న చిన్న పొక్కులతోటి మనకి ఒక ర్యాషెస్ కింద అమ్మవారు అని వచ్చేది, పొంగు అనేవాళ్ళు. ఈ 2 వ్యాధులు వచ్చిన వాళ్ళకి ఆ కౌంట్ పూర్తిగా పోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే ఈ 2 కూడా మన యొక్క టెస్టికల్స్ని ఇబ్బంది పెట్టి అందులో ఉన్న లైవ్ని అనేదాన్ని చంపేస్తాయి. ఇది మనం చిన్నతనంలో ఏంటంటే ఏదో మిజిల్స్ వచ్చిందిలే అని మనం పట్టించుకోం. దీనికి పూర్వకాలం ఏం చేసేవారండి, ఒక అవిసె మొక్క ఉండేది, అవిసె చెట్టు ఆకులు రసం తీసి ఆ రసం దూదికి అంటించి ఆ దూది అంటింతే తగ్గిపోయేది. ఇలాగ ఉల్లిపాయ రసం రాస్తే తగ్గేది. అంటే ఇటువంటి నష్టం జరగకుండా ఒక ఆకు రసాన్ని ఈ మనుషులకు కాపాడుతుంది. అప్పట్లో ఒకళ్ళ ఈ గవద బిళ్ళలు అనేది వస్తే ఊరందరికీ వచ్చేసిండి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50%. నిజంగా ఆ వ్యాధి అంత చెడు అనుకుంటే ఆ 50 మంది సంతానం కోల్పోవాలి కదా, కానీ శుభ్రంగా పుట్టేవారు. అంటే దాని అర్థం ఏంటి, ఈ అవిసి ఆకు పసిరు అనేది రాయడం వల్ల అది బాడీలో ఇంకే అవయవాలని ఇబ్బంది పెట్టకుండా వచ్చిన వ్యాధి తగ్గిపోవాలి. ఎంత అద్భుతం చూడాలి. అంటే మనం ఆలోచిస్తే వెనక్కి కూడా దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటనేది అర్థమవుతుందండి. దాన్ని ఏదో కామిలతో ఇది గాజు బిళ్ళలు తగ్గించే చిన్న పసరుగా చూడడం కాకుండా దాని వెనకాల జరిగే నష్టాన్ని కూడా ఏ విధంగా రికవరీ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వ్యాధులు, ఈ రోగం ఏదైతే ఉందో ఇదైతే ఇప్పుడు ఈ కాలంలో లేదు కదా. అవునండి, ఇప్పుడైతే రావట్లేదు కదా. ఈ మధ్య ఇప్పుడు కూడా వస్తున్నాయండి, చాలా తక్కువ. అప్పుడు తక్కువ అండి, అప్పటికిప్పటికీ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడేమో మళ్ళీ కానీ ఈ సమస్య అయితే ఎక్కువ పెరిగిందండి. అయితే దీనికి మీరు అన్నట్టుగా ఇప్పుడు శిలాజిత్తులో కానీ నేలతాడి కానీ ఇవన్నీ చెప్పారు కదా. అవునండి, అన్ని వాళ్ళు ఎక్కడ పోయి నేలతాడులు ఎత్తుక్కుంటారో శిలాజిత్తులు ఎత్తుక్కుని కాకుండా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు మెడిసిన్ ఇస్తే వాళ్ళకి అలా పెరిగి సంతానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ మెడిసిన్ ఉంటుంది? చాలా మంది ఉన్నారండి అలాగే జరిగిన వాళ్ళు కూడా. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, సంతానం కలగాలి అంటే ఏదో 1-2 నెలల్లోనే సక్సెస్ అవుతుందని కాదండి. అలా కాకుండా ఒక 6 నెలల నుంచి సంవత్సరం కనుక ఆ మందు తీసుకుంటే దానికి నేను మినిమం తీసుకుంటానండి. అమౌంట్ కూడా ఫస్ట్ 1-2 నెలలు తీసుకుంటాం. ఆ తర్వాత మా స్టాఫ్ తోటి పంపించేయండి, పర్వాలేదు వాళ్ళకి, వాళ్ళు ఒకవేళ నెగ్లెక్ట్ చేసినా కూడా ఎవ్రీ మంత్ మీరు పంపించేస్తా ఉండండి అని మా స్టాఫ్ తోటి చెప్పేస్తానండి. అలాగా ఇప్పుడు హెచ్ఐవి ఉందండి, హెచ్ఐవికి మందు లేదంటారు. మేము అనేక మందికి తగ్గించామన్నా ఎవరో నమ్మకపోవచ్చు. తగ్గడం అంటే ఎలా ఉంటుందంటేనండి, ఒక 4 లక్షలు 10 లక్షలు వైరస్ కౌంట్ ఉంది, అది మినిమం 100 బిలో వచ్చేయడం కానీ కావాల్సిన దానికన్నా తక్కువే ఉంది, ఇబ్బంది లేదని రిపోర్ట్ వస్తుందండి. అలాగే CD4 కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. అది మన ఇమ్యూనిటీ కౌంట్ అనమాట. అది 550 పైన ఉన్నారంటారు, 150-200 ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ కేసుల్లో ఎక్కువ పూర్ పీపుల్ వస్తారండి. మొట్టమొదటి ఏం చేస్తానంటే వాళ్ళకి బుద్ధి రావడం కోసం కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం 1-2 నెలలు. తర్వాత మన మెడిసిన్ కాస్ట్ కన్నా ఆడు 10% కూడా ఇవ్వలేకపోయినా సరే వాళ్ళకి ఎవ్రీ మంత్ మందు పంపించేయండి అంతే. వాళ్ళ దగ్గరే డబ్బులు అడగొద్దు, వాళ్ళు ఇస్తే ఏమన్నా 1000-2000 పంపమానండి. అది కూడా ఇవ్వలేనంటే మందులు పంపించేయండి, ఆడి దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వమానండి. మన మందు వల్ల ఆడు పని చేసుకోవడం మొదలు పెడతాడు, బలం పెరుగుతుంది, వెయిట్ పెరుగుతాడు. పెరిగి ఎప్పుడైతే మళ్ళీ పని చేసుకున్నాడో సంపాదించుకుంటే ఆడే పంపిస్తాడు డబ్బులు. అంచేత ఆ మనిషిని ముందర పనిచేసేలాగా చూడండి. మా దగ్గర మందు స్పెషాలిటీ ఏంటంటేనండి, వాళ్ళు వెయిట్ కోల్పోతారు ఈ కేసెస్లో ఎక్కువ. లంగ్స్ కేసు ఒకటండి, ఈ హెచ్ఐవి కేసులో ఆ వెయిట్ ఇమీడియట్గా పెంచి వితిన్ 3-4 మంత్స్లో మళ్ళీ మామూలుగా వెయిట్ పెరిగేలా చేసేవాడికి వాళ్ళు మానసికంగా ఏమవుతుందంటే విపరీతమైన శక్తి వచ్చేస్తుందండి. వాళ్ళు డాక్టర్ గారి మందు నాకు తెగ పని చేసింది, నేను బరువు పెరిగిపోయాను, హుషారు వచ్చింది, పని చేసుకుంటున్నాను అనే పాజిటివ్ థింకింగ్లోకి వాళ్ళు వచ్చారు. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్లోకి వచ్చి ప్రేమగా మందు వేసుకుంటున్నాడో మన మంది ఇంకో 4 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. పనిచేసి అటువంటి కేసులు ఉన్నాయనుకోండి, మేము అమౌంట్ తీసుకోకుండా కూడా చేస్తూ ఉంటామండి. కొంతమందికి నేను తిడతాను కూడా, నిన్ను డబ్బులు అడిగానా, నేను టైంకి ఎందుకు రావట్లేదు పట్టుకెళ్ళి మందులని. కానీ కొంతమంది డబ్బు ఉండి కూడా ఎగ్గొడదామని వస్తారండి.
వాళ్ళు కూడా మనకు అర్థమవుతుంది, వాళ్ళ హావభావాలు కానీ వాళ్ళు వచ్చిన సిస్టమ్ కానీ ఇవన్నీ. వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాను నేను, బేరమాడతారు. నేను చెప్తా, ఏమండి మీ దగ్గర నిజంగా డబ్బు లేదా, నాకు ₹1 వద్దు, మందు పట్టుకోండి వేసుకోండి. ఉండి అబద్ధం ఆడుతున్నారా, ఈ మందు కూడా పనిచేయదు, అంచేత మీరు ఉండి అబద్ధం ఆడొద్దు, దయచేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి అంటే కొంతమంది సిగ్గుపడిపోయి లేదండి మా దగ్గర నిజంగానే ఉన్నాయండి. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి చెప్తా, ఏమండి కొంతమంది పేదలకు మేము ఊరికే ఇస్తూ ఉంటాం, ఈ డబ్బులు ఆ విధంగా ఉపయోగపడితే ఆ పుణ్యంలో భాగం కూడా మీకు వస్తుంది, అంచేత మేము ఏదో తీసేసుకుంటున్నాం అని బాధపడితే పొద్దు ఆనందంగా ఇవ్వండి. ఎంతోమంది కోట్లు ఉన్నాయండి, ఎవరైనా చేయగలరా? చేయరు, అర్హత ఉండాలి. అలాగే ఒకళ్ళు ఏమీ లేని ఆయన కూడా తనకున్న సర్వస్వం దేశం కోసం, ఒక మంచి పని కోసం, ఒక మందిరానికో ఒక భోజనానికో ఖర్చు పెడతాడు. అది అతనిలో ఉన్న ప్రేమతత్వం. ఆ ప్రేమ భావన అనేది ఎప్పుడైతే ఉందో భగవంతుడు అతనికి ఎప్పుడూ అన్యాయం చేయడం అనేది కూడా నా నమ్మకం అండి. అది ఇప్పుడు మన పురుషుల గురించి మాట్లాడుకున్నప్పుడు కౌంట్ గురించి వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. స్త్రీలకి గర్భశుద్ధి అవునండి అనేది ఏ విధంగా చేయాలి, వాళ్ళకి వాళ్ళకు సమస్య అటుపక్కన ఉన్నప్పుడు అవునండి అక్కడ పెరగడానికి కానీ వాళ్ళకి ఎగ్స్ పెరగడానికి వీటికి కానీ వాటికి కానీ ఏదైనా మీ దగ్గర ఉన్నాయండి. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ లేహ్యాలు అనేవి వాడుకోవచ్చండి. ఏదైతే ధాతువృద్ధి లేహ్యం అని, లేకపోతే సంతాన సిద్ధి అని ఒక మందు ఉందండి, అది స్త్రీలకు ఎక్కువ ఇస్తామండి. ఈ ధాతుపుష్టి అనేది వీళ్ళకి ఇస్తాం. స్త్రీని ఎలా చూస్తామంటే ఒక క్షేత్రంగా చూస్తాం, పురుషుడిని బీజంగా చూడటం జరుగుతుందండి ఆయుర్వేద శాస్త్రంలో, వైద్య శాస్త్రంలో కూడా. ఈ క్షేత్రం అనేది బలంగా ఉంటే మీరు ఒక బలం లేని విత్తనం వేసినా కూడా అద్భుతమైన మొక్క వస్తుంది. ఈ క్షేత్రం అనేది వీక్ అయిపోయింది అనుకోండి, ఎంత మంచి విత్తనం వేసినా కూడా ఆ వచ్చే దాంట్లో బలం ఉండదండి. ఆ విధంగా స్త్రీ క్షేత్రం శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వీళ్ళు ఆ సంతానం కోసం ప్రయత్నించే ముందర ఇలాంటివి వాడుకుంటే మంచి బలమైన సంతానం, చక్కని తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా పుట్టడం జరుగుతుందండి. దానికి మోదుగాకులని, మోదుగ చిగుళ్ళని, మోదుగ పువ్వులని, లేకపోతే స్త్రీ యొక్క ఒక కొన్ని మూలికలు ఉంటాయండి ఆయుర్వేదంలో. ఈ స్త్రీలలో ఎక్కువ పాలోపియన్ ట్యూబ్స్ అని అవి క్లోజ్ అయిపోవడం వల్ల, ఈ శుక్రం అనేది స్పెర్మ్ అనేది అక్కడికి వెళ్ళకపోవడం వల్ల, ఈ లైవ్ కౌంట్ వెళ్ళకపోవడం వల్ల కూడా కొంతమందికి సంతానం కలగదండి. దానికి శ్రీశైలం ఇలాంటి కొండల్లో కొన్ని మూలికలు దొరుకుతాయండి. అది మనం ఒక 2 ఏళ్ల క్రితం తెచ్చిందైనా సరే ఆ మూలికని నీళ్ళలో వేయగానే పచ్చగా అయిపోయి మళ్ళీ బతికేస్తుంది. అలాంటి అద్భుతమైన మూలికలను మన వాళ్ళు వీటిల్లో వాడారండి. ఏది పాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ అవ్వడానికి. ఆ మూలికని అందులో వేసిన వెంటనే అది బతికిపోతుంది. బతికిపోతే దాన్ని కషాయం కాసుకుని ఆ స్త్రీకి ఇవ్వండి అని. అలాగే ఈ స్త్రీకి ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆవిడలో సంతానం కలిగించే శక్తిని పెంచడం కోసం గొడ్డు ఆగాకర దుంప అంటారండి. అంటే ఆగాకర అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తాయి మీకు తెలిసే ఉంటుంది, అందులో మేలు ఫిమేల్ ఉంటుంది. ఆ మేల్ని గొడ్డు ఆగాకర దుంప అంటారు, దానికి కాయలు కాయలు కదా, కానీ దాని దుంప అద్భుతమైన విషహారం అండి. అలాగే సంతానానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అది రోజు ఒక పావుతులం ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అయ్యి స్నానం అయిపోయిన తర్వాత రోజు నుంచి అది రోజు పావుతులం వేసుకుంటే ఏ అయితే లోపాలు ఉన్నాయో ఈ లోపాలు సరవడానికి పనిచేస్తుందండి. అలాగే అశ్వగంధ, శుద్ధి చేసిన అశ్వగంధ స్నానం అయిపోయిన రోజు నుంచి ఆ మర్నాటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు డైలీ పాలలో కలిపి పడుకునేటప్పుడు తీసుకుంటా. అలాగ కొన్ని నెలల పాటు చేస్తే 80 to 90% సంతానం కలగడానికి ఒక్క అశ్వగంధ వల్ల కూడా అవుతుంది. ఇలాగ మర్రి చెట్టు మర్రి పళ్ళు ఉంటాయండి, ఆ పళ్ళు కోసుకుని అందులో విత్తనం ఏర్పాటు చేసుకుని దాన్ని నూరి దాన్ని పాలల్లో కలిపి ఇచ్చినా కూడా సంతానం కలగడానికి ఆస్కారం ఉంది. మయూరిసికి అంటారండి, శ్రీశైలంలో దొరుకుతుంది, ఒక అద్భుతమైన మూలిక. ఆ మూలిక యొక్క చూర్ణాన్ని ఒక లేహ్యంగా కానీ ఒక కషాయంగా కానీ స్త్రీ పురుషులు ఇద్దరు తీసుకుంటే గొడ్రాలికి కూడా పిల్లలు పుడతారు అనేది ఆయుర్వేద శాస్త్రంలో రాశాడు. చాలా సంతోషం గురుగారు. అంటే చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మీరు ఇప్పుడు ఏదైతే వైద్య విధానంతో అంటే మందులు ఇచ్చి తగ్గించేది కాకుండా ఏదైనా వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత శుద్ధమైన ఆహారం తీసుకోవాలి అనేది ఏదైనా మీరు చేస్తే అందరూ ఉపయోగించుకుందామని చూస్తున్నారు. మీరు అది మొదలు పెడతారు. అంటే నేను ఆహార విధానమే ఎక్కువ చెప్తానండి నా దగ్గరికి వచ్చి పేషెంట్లకు కూడా. అంటే నేను చాలా తక్కువ మందిని చూస్తానండి, ఎక్కువ మందిని చూడను. మ్యాక్సిమం 10-15 మంది, అది కూడా ఈ మధ్యకాలంలో చూస్తాను. అంతకుముందర 5 దాటి ఎప్పుడు చూడలేదు. ఎందుకోసం అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. చాలామంది ఏమవుతారంటే అగో మా సచిన్ గారు చెప్పారు,
పలానా ఆంజనేయరాజు గారు అద్భుతమైన మందు ఇస్తారంటని మీ మాటనే వస్తారు. వాళ్ళకి నమ్మకం ఉండదు. వాళ్ళని ఏం చేస్తామంటే అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, మూలిక అంటే ఏంటి, అది పూర్వం నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నాం, దాంట్లో ఉన్న శక్తి ఏంటి, దానివల్ల ఎలాంటి జబ్బులు తగ్గుతాయి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అలాగా ఒక గంట అరగంట చెప్పేసరికి వాళ్ళకి వాళ్ళ శరీరాన్ని గురించి అర్థమయ్యి మూలిక గురించి అర్థమయ్యాక ఆ నెగిటివ్ థాట్ అనేది పోయి పాజిటివ్ థింకింగ్లోకి వస్తారండి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడు ఓకే ఈ మందు వేసుకోవాలి, ఇది వేసుకుంటే నాకు తగ్గుతుంది అనే భావనలోకి తీసుకొచ్చి మందు ఇవ్వడం ఇంపార్టెంట్ అండి. అదే సమయంలో ఆహారం అలవాట్ల గురించి కంపల్సరీగా మేము అడుగుతామండి. ఎన్నిసార్లు తింటున్నారు, ఎలాంటి ఆహారం తింటున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు, ఎన్నింటికి లేస్తున్నారు, ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తారు, ఇలాగ అనేక రకాల ప్రశ్నలు వేసండి. వాళ్ళు ఏదైనా విరుద్ధాహారం తింటూ ఉంటే వాళ్ళకున్న వ్యాధికి ఆ విరుద్ధాహారం ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. అలాగే కొంతమందికి అతి ఆకలి ఉందని 5-6 సార్లు తింటూ ఉంటారు. ఆకలి కాదు, అది వాళ్ళకి అలవాటు పడిపోయారు. అలాగే అది మానేయటం కష్టం అవుతుంది, కానీ మానేసి 2-3 సార్లు వచ్చేసారు అనుకోండి, వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అలాగే 2 సార్లు తింటే సరిపోతుంది మనిషి అనేవాడు. ఒకసారి తిన్నా అంతకంటే మించింది లేదండి. ఎంతోమంది ఉన్నారు అలాగా. నా చిన్నప్పుడు కూడా చూశాను నేను. ఈ ఆహారం విషయంలో, అలవాట్ల విషయంలో అనేక వ్యాధులు వస్తాయి. మనం ఇవాళ జబ్బులు అనేవి వస్తున్నాయంటే ఫ్రిడ్జ్ కూడా ఒక కారణం అండి. ఎందుకంటే దాచుకోవటం అలవాటైపోయింది. పూర్వకాలం, ఇప్పుడు పల్లెటూరుకి ఇక్కడికి డిఫరెన్స్ అదే చెప్తున్నాను. పల్లెటూరులో ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉండేవారు, ఒకళ్ళిద్దరు. పనిచేసేవాళ్ళు లేకపోయినా ఆ మిగిలిన ఆహారాన్ని ఆ పొలంలో పనిచేసేవాళ్ళకి కానీ ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ చక్కగా తినేసేవారు. పాడేయడం అనేది ఉండేది కాదు. ఆ వండేటప్పుడు కూడా అసలు మిగలకుండానే ఉండేవారు సాధ్యమైనంత వరకు. వేస్ట్ చేయడం అనేది లేదు, చాలా తప్పు కింద. అంటే అది ఒక లక్ష్మీప్రదం అని. ఆహారం పండితే ఆ పంట ఎన్నాళ్ళకి వస్తుంది, విత్తనం వేసి పంట వచ్చి అది దాన్ని బియ్యంగా చేసి ఇంకోటో వండుకోవడానికి రెడీ చేసి దాన్ని వంట చేసి మన నోట్లోకి రావడానికి నెలలు పడుతుంది. దానికోసం ఇంత అహర్నిశలు కష్టపడుతున్నారు. అటువంటి ఆహారాన్ని బయటపడేస్తే ఎంత పాపం అనే భావన ఉండేదండి. ఈవెన్ మాకు పొలం నుంచి ఏమైనా వచ్చిన మిల్లులో ధాన్యం ఆడి పట్టుకొచ్చిన ఆ బియ్యాన్ని కూర్చుని గుడ్డతోటి తొడవాలి తప్ప పొరపాటుని తొక్కితే లాగి కొట్టేవారు. అరే బియ్యాన్ని తొక్కుతావా అథవా తినే వాటిని తొక్కుతావా, దాన్ని తొక్కకూడదు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, గుడ్డతోటి తుడు, జాగ్రత్తగా చేతితోటి తుడు, దాన్ని కాలు కిందకి రానివ్వకని. ఎంత అంటే నిజం చెప్పాలంటే ఒక శిక్ష లాంటిది వేసేవారండి. ఇప్పుడేముంది, హోటల్కి వెళ్ళడం, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళడం, ఆర్డర్ ఇవ్వడం, బయటపడేయడం. అలాగే ఫంక్షన్స్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు కోట్లు ఖర్చు పెట్టడం. ఒక 1000 మంది తినడానికి ఉంటే 1500 మందికి చేయటం. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎక్కువ మంది వస్తే పెట్టలేకపోతే ప్రెస్టేజ్, 500 మంది పారబోయటం, లేకపోతే 100 మంది పారబోయటం. ఇలాగా ఆహారాన్ని వ్యర్థం చేయటం. నేను జస్ట్ ఏదో కాన్ఫరెన్స్ ఉందని ఢిల్లీ వెళ్తే అక్కడ ఏదో హోటల్లో ఉన్నానండి. అది ఆ హోటల్లో ఎక్కువ ఎయిర్ హోస్టెస్లు ఉంటారు. ఆ హోటల్ నిండా వాళ్ళే ఎక్కువ మంది. వాళ్ళు బఫే దగ్గర చూస్తే నాకు ఎంత బాధ కలిగిందంటే, లేచి తిడదామని లేచినోడిని కూడా కూర్చున్నా. సర్లే మనకి ఎందుకు ఇవన్నీ, ప్లేట్ నిండా తెచ్చుకోవడం, సగం ప్లేట్ వదిలేయడం, కొద్దిగా తింటాం, అది వదిలేసి మళ్ళీ ఇంకో ప్లేట్ నిండా తెచ్చుకోవడం. ఎంత వేస్ట్ చేస్తున్నారంటే అలాగా. వాళ్ళనే కాదు చాలామంది అక్కర్లేని పెట్టేసుకోవడం, ఆత్రంగా అవన్నీ వదిలేయడం, మళ్ళీ ఇంకో కొత్త ప్లేట్లో పెట్టుకోవడం. ఇలాగా ఈ ఆహారం అనే కొరత వస్తే రేపొద్దున పచ్చగడ్డి తినడానికి కూడా రెడీ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమోనండి. ఇవాళ అన్ని భగవంతుని దయ వల్ల అందరూ చక్కగా తింటున్నారు. పల్లెటూరులో కూడా ఒకప్పుడు కూర అనేది తెలియని ఎన్నో వేల మంది అసలు కూర అనేది తెలియకుండా ఉండేవారండి. పచ్చడి అనేది గంజన్నం తిని బతికే ఫ్యామిలీలు కొన్ని 100,000 ఉండి, అటువంటి వాళ్ళందరూ ఇవాళ చక్కగా కూర తింటున్నారు, ఆహారం తింటున్నారు. ఈ ఆహారం అనేది పవిత్రత కానీ, అక్కడ భగవత్ స్వరూపంగా చూడడం కానీ, ఆ సిస్టమ్ మారిపోయిందండి. మారిపోవడం వల్ల ఊరికే వృధా చేసేస్తున్నారు. ఆ వృధా అవుతుందేమని భయంతో ఫ్రిడ్జ్లో కుక్కుతారు. ఆ ఫ్రిడ్జ్లో కుక్కిన తర్వాత అందులో కొన్ని వేల బ్యాక్టీరియాలు ఉంటాయి. అవన్నీ ఆహారాన్ని పట్టుకుంటాం. ఆ ఆహారం మళ్ళీ 2వ రోజుని 3వ రోజుని తింటారు. ఆయుర్వేద శాస్త్రంలో ఒకసారి వండిన ఆహార పదార్థాన్ని వేడి చేస్తే అది విషతుల్యం అని చెప్పారు. మనం ఒకసారి కాదు 10 సార్లు వేడి చేసుకుని అదే తింటున్నాం. దానివల్ల అనేక రకాలైన వ్యాధులు మనకు రావడం జరుగుతుందండి. చాలా సంతోషం గురుగారు. చాలా మంచి విషయాలు. ఆయుర్వేద వైద్య విధానం, ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది, మనం ఆహారమే ఔషధంగా మీరు ఏ విధంగా అందరికీ కూడా చెప్తూ సరైన దారిలో నడిపిస్తున్నారు. కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు ఒక పేషెంట్గా కాకుండా తర్వాత మీ శిష్యులుగా వాళ్ళు మారిపోయి మీతో పాటు రావడము, మళ్ళీ వాళ్ళకి ఎంత చెప్పడం అన్నీ చేస్తున్నారు. మీ సేవలు ఇలాగే కొనసాగుతూ ఉండాలి.
ఎంతోమంది ఔత్సాహికులు ఆయుర్వేదం నేర్చుకోవాలని చూస్తున్నారు. వారందరూ కూడా మీ జ్ఞానాన్ని పంచాలని కోరుకుంటున్నాను. చాలా చాలా తప్పనిసరిగానండి. హెర్బా వ్యాలీ, ఈ హెర్బా వ్యాలీ తరపున ఎన్నో రకాల ఔషధాలతో పాటు ఎన్నో రకాల బలమైనటువంటి లేహ్యాలు మనం నిత్యం వాడుకునేవి వారు తయారు చేసి మనందరికి అందిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా కూడా మనం 5,000 రూపాయలది ఒక చోట 500కు వస్తుంది అంటే ఈ 500ది మనం 10 సంవత్సరాలు వాడవలసి ఉంటుంది. ఈ 5,000 రూపాయలది 2 నెలలు వాడవలసి ఉంటుంది. ఎందుకంటే అది చేసే క్వాలిటీలో ఆ విధంగా ఉంటుంది, వాళ్ళు వాడే విధానంలో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం తొందరగా కోలుకుని మనం తొందరగా శక్తి పుంజుకుని మన పనులు మనం చేసుకోవాలి, రోగం నుంచి బయటపడాలి, పూర్తి ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు అనారోగ్యానికి గురి కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటేనే మన ఈ సమాజంలో ముందుకు వెళ్ళగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటేనే మనం సాధించిన విజయాలు మనం అనుభవించగలుగుతాం. లేదంటే మనం ఎంతో కష్టపడి ఎంతో సాధించి చివరికి అనారోగ్యం పాలైతే మనం ఏ విజయాన్ని కూడా మనం అనుభవించలేము, దానికి అర్హత కూడా మనం కోల్పోతాం. కాబట్టి ముందు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అలాంటి వారు అందరికీ కూడా ఈ రోజున జరిగినటువంటి సత్సంగం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.